विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी, विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः, गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम्, आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं, रामायणमहामालारत्नं वन्दे निरात्मजम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे, वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मने। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे, रघुनाथाय नाथाय सीताय पतये नमः। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो, नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। ओम श्री गायत्री देव्यै नमः। ओम नमो भगवते रामकृष्णाय। గురువు గారు శ్రీమాన్ కోదండరామాచార్యులు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇచ్చేసిన భక్త బృందానికి అందరికీ కూడాను నా నమోవాకాలు తెలియజేస్తూ ఆనంద రామాయణాన్ని గురించి నిన్న శ్రీమాన్ కోదండరామాచార్యులు వారు అవతారికని మన ముందు ఉంచారు. దానిలో అనేక విషయాలు వారు మనకి తెలియజేశారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, ఏకైకవక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అని రామాయణాన్ని గురించి చెప్తారు. రాముడి యొక్క చరిత్ర శతకోటి గ్రంథంగా ఉన్నది, 100 కోట్ల గ్రంథంగా ఉన్నదట. అందులో ప్రతి అక్షరము కూడాను మహాపాతక నాశనమైనటువంటిది అని చెప్పి దాని ఫలితాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే వాల్మీకి ఆ 100 కోట్ల గ్రంథాన్ని కూడాను సంక్షిప్తీకరించి 24,000 శ్లోకాలు మాత్రమే తీసుకొని ఆ కథనాన్ని కొంత చెప్పాడు. అది మహాకావ్యం, రామాయణ మహాకావ్యం అంటాం. కావ్యం రామాయణం కృష్ణం, సీతాయా చరితం మహత్, పౌలశ్చవధమిచ్చేవ చకార చరితవ్రత అని. రామాయణం అనేది కావ్యము అని. ఈ రామాయణం అన్న పేరు చాలా గొప్పదండి. ఎందుకంటే దానిలో 2 అర్థాలు వచ్చాయి. రామస్య అయనం, రాముడి చరిత్ర, రామాహ అయనం, సీతాదేవి చరిత్ర అని 2 కూడా వస్తాయి అందులో. మూడవది పౌలశ్చవధ, అసలు ప్రాజెక్ట్ అదే కదా మొత్తం రామాయణానికి. కాబట్టి పౌలశ్చవధ అన్నది కూడాను ప్రముఖమైనటువంటిది. ఆ రకంగా మనకి ఈ రామాయణం అనేది మహాకావ్యంగా ఉన్నది. కావ్యం యొక్క లక్షణాలు, ప్రయోజనము నిన్న గురువు గారు చెప్పారు. ఏదైతే మనకి మంచిని కలిగిస్తుందో శివే అని చెప్పారు. అంటే మనం ఆ రామాయణంలో దేన్ని చదివినప్పటికీ, చాలామంది సుందరకాండ పారాయణం చేస్తారు తమ యొక్క కోరికలు తీర్చడానికి. అంటే ఆ రకంగా రామాయణము అన్నది మనకి మంచిని చేసేటువంటి అద్భుతమైనటువంటి కావ్యంగా ఉండటము అన్నది ఒక లక్షణము. ఇక మిగిలినటువంటి లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. అది మహాకావ్యము అని. దీనికి అనుబంధంగా సంస్కృత భాషలో అధ్యాత్మ రామాయణము, అద్భుత రామాయణము, మంత్ర రామాయణము, ఆనంద రామాయణము, ఇట్లా అనేక కావ్యాలు కూడా వచ్చాయి. ఈ ఆనంద రామాయణము అనటంలో ఒక విశేషాన్ని నిన్న గురువు గారు మనకి చెప్పారు. ఆనందం అనేటువంటి మాటకి సమానమైనటువంటి పదాలు మూడు ఉన్నాయి. ఒకటి తుష్టి,
ఇంకొకటి సంతోషం, మూడవది ఆనందము అని. ఈ మూడిటికి కూడాను భిన్నమైనటువంటి స్తరాలు, స్థితులు ఉన్నాయి అని చెప్పారు. సృష్టి పొందాడు అంటే ఆనందించాడని కాదు అర్థం, సంతృప్తి చెందాడని. సంతోషం పొందాడు అంటే అంతకంటే కొంచెం ఉన్నతమైనటువంటి స్థానం. అలాగే ఆనందం అన్నది ఆనందవల్లిలో నుంచి ఆయన ఉదాహరణ చేశారు. తైత్తరీయోపనిషత్తులో ఆనందవల్లిలో నుంచి ఉదాహరణ చేశారు. ఆనందము అంటే ఒక మనుష్యుడు మంచి శక్తివంతుడు, బాగా బలం కలిగినటువంటి వాడు, బాగా డబ్బున్నటువంటి వాడు, ఈ మొత్తం భూమండలానికి రాజైనటువంటి ఒకనొక మనిషి ఎంత సంతృప్తిగా ఎంత ఆనందంగా ఉంటే దాన్ని ఒక మానుషానందం అంటాడు అని. బ్రహ్మానందం కోసం వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారంటామే. ఈ బ్రహ్మానంద స్థితి కోసం మహర్షులంతా ప్రయత్నం చేస్తున్నారు. రామకృష్ణ పరమహంస బ్రహ్మానంద స్థితిలో ఉండేవాడు అని మనం చెప్పుకుంటాం. ఆ పరమానంద స్థితి, ఆ బ్రహ్మానంద స్థితి అనేది దీనికి 10⁻20 టైమ్స్, అంటే ఒకటి తర్వాత 20 సున్నాలు పెడితే ఎంతో అంత ఎక్కువ ఆనందము బ్రహ్మానందము అని. అది ఆనందవల్లిలో చెప్పినటువంటి విషయం. ఒకటి తర్వాత 14 సున్నాలు పెడితే ఎంతో అంతటి ఆనందం ఐంద్రానందం. అహల్య కథలో తేడా ఇక్కడే వచ్చింది. మనకి చెప్పేది ఏదో ఇంద్రుడు వచ్చాడు, ఆమె మోహించింది, ఇదంతా ఊరిక సూచనప్రాయంగా పైపని చెప్పేటువంటి కథ. అదేమిటంటే గౌతముడు అహల్య కూడాను ఇద్దరు కూడాను బ్రహ్మానంద స్థితిని పొందాలి అంటే ఒకటి తర్వాత 20 సున్నాలు ఉన్నటువంటి స్థితిని పొందాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈవిడ ఒకటి తర్వాత 14 సున్నాలు ఉన్నటువంటి ఐంద్రానందంలోనే తృప్తి చెందింది. హాయిగా బాగుంది, ఈ ఆనందం నాకు చాలు అని అనుకున్నది. ఐంద్రానందంతో ఆవిడ తృప్తి చెందడాన్ని తప్పుపట్టాడు గౌతముడు. మనం చేస్తున్నది దేనికి? మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. మనం ఇంతవరకు దాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకోకుండానే నువ్వు మధ్యలోనే తృప్తి చెందానంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి నువ్వు ఈ బాహ్యమైనటువంటి విషయాలతో దేనిలో సంబంధం లేకుండా అలా పడి ఉండు, రాయిలాగా పడి ఉండు, బూడిదలో పడి ఉండు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయి. బ్రహ్మానందం యొక్క ఫలితం ఏమిటి అంటే పరమాత్మ దర్శనం. పరమాత్మ దర్శనం అప్పుడు కలిగేదే పరమానందం. కాబట్టి ఆ పరమాత్మ యొక్క దర్శనం నీకు ఎప్పుడైతే కలుగుతుందో త్రేతాయుగంలో రాముడి రూపంలో, అప్పుడు నువ్వు శాప విముక్తి అయినట్టు, అంటే నువ్వు ఆ స్థితిని చేరినట్టు అని. ఈ లోపల ఆయన పాపం హిమాలయాలకు వెళ్ళి ఆయన తపస్సు చేశాడు ఈ బ్రహ్మానంద స్థితి కోసం. ఇద్దరూ బ్రహ్మానంద స్థితి చెందారు. అంతేగాని వాళ్ళిద్దరికి అండి శతానందుడు అండి జనకుడి యొక్క ఆ పురోహితుడు, అద్భుతమైనటువంటి వాడు, ఆయన గొప్పవాడు. అలా అంతటి కొడుకున్నాడు వాళ్ళిద్దరికి. ఉన్నప్పుడు ఈమెదో ఇంద్రుడి వెంట పోయిందని అనుకోవడం తప్పండి. ఆ చెప్పడమే ఆ కథనంలో అంతర్గతంగా ఉండినటువంటి అంశాన్ని చెప్పుకోవాలి. అది ఆనందం యొక్క విశేషం. ఇట్లా ఆనందము అన్నటువంటిది ఇక్కడ దీనిలో ఏమిటంటే, ఈ కథనాన్ని పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, ఆనందదాయకమైనటువంటి ఈ కథని నాకు చెప్పు అని. ఏకదా పార్వతీదేవి శంకరం ప్రాహ హర్షిత రఘునాథస్య చరితం జన్మ కర్మ సమన్వితం కథయ స్వాదునాదేవ మమ ప్రీతి వివర్ధనం ఆనందదాయకం కర్మ రఘువీరేణ యత్కృతం అని అడిగింది. రఘువీరుడు చేసినటువంటి ఆనందదాయకమైనటువంటి ఆ కర్మ ఏదైతే ఉన్నదో, ఆయన జన్మ కర్మ, ఆయన చరిత్ర, దాని నాకు చాలా ప్రీతిని పెంపొందించేటువంటిది, మరమ ప్రీతి వివర్ధనం. కాబట్టి ఆ కథని నాకు చెప్పు అని. అంటే ఆనంద రామాయణం ఎందుకని పేరు పెట్టాడు అంటే, పార్వతీదేవి తనకు ఆనందం కలిగించేటువంటి కథ చెప్పమని ఈశ్వరుణ్ణి అడిగింది. కాబట్టి ఈశ్వరుడు ఆనందదాయకమైనటువంటి ఆ కథని పార్వతీదేవికి చెప్పాడు, రాముడి కథని. కనుక ఆనందాన్ని కలిగించేటట్టుగా చెప్పబడినటువంటి ఈ కథ ఆనంద రామాయణం. అది ఆనంద రామాయణం అన్నటువంటి పేరుకి కారణం. అది ఆనందాన్ని ఎవరికి కలిగించింది? చదివితే మనకి కలిగించవచ్చు, కానీ చెప్పినటువంటి వాడు ఈశ్వరుడు, విన్నది పార్వతీదేవి, ఆనందం కలిగింది పార్వతీదేవికి. అమ్మవారికే కలిగితే, మనలో ఉండే అమ్మవారికి ఆనందం కలిగితే మనకు కలగదా ఏమిటి? కాబట్టి ఆ ఆనందము అన్నటువంటిది అక్కడ వచ్చింది. ఆ తర్వాత గురువు గారు ఇంకొక అద్భుతమైనటువంటి విషయం మన ముందు ఉంచారు. దీనిలో 9 కాండలు ఉన్నాయి.
ఈ 9 కాండలు కూడాను మానవ జీవితంలో అతను అనుసరించేటువంటి జీవన విధానంలో వచ్చేటువంటి వివిధ సంఘటనలు, వీటిని పోల్చి చెప్పారు. అది చాలా అద్భుతంగా ఉండింది. మానవ జీవితాన్ని ఊరికి మనం ఒక పిక్చరైజ్ చేస్తే వచ్చేది సారకాండ. ఆ తర్వాత జీవితంలో చెప్పేటువంటి అన్ని విషయాలు, జరిగేటువంటి అన్ని విషయాలని కూడాను ఆయన ఉటంకిస్తూ, ఉదాహరణకి యాత్రకాండ, మనం వెళ్ళేటువంటి యాత్రలు, చేసేటువంటి సేవించేటువంటి పుణ్యతీర్థాలు ఇవి, అట్లా వారిని సమన్వయం చేస్తూ చెప్పారు. చాలా చక్కగా అవతారిక. వారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే వారు చెప్పకపోతే మేము ఇవన్నీ చెప్పలేము కనుక. ఇక ఈ రామాయణాల్లో ఇన్ని రకాల రామాయణాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా వాల్మీకి రాశాడండి. వాల్మీకి కృతం ఉంది కదా అంటే, వాల్మీకి రాసినా రాయకపోయినా ఒక మనకి సాంప్రదాయం ఉన్నది. ఏమిటి అంటే, ఆ గ్రంథాన్ని ఎవరు మొట్టమొదట రచించారో వారి పేరుతోనే తరువాతి వాళ్ళందరూ కూడా ఆయన్ని గౌరవిస్తూ ఆయన పేరుతోనే ఈ గ్రంథాన్ని రాసేటువంటి సాంప్రదాయం, సత్సాంప్రదాయం మన భారతదేశంలోనే ఉన్నది. తన పేరు అవన్నీ కూడా వేసుకోవటం లేదు. ఆ రకంగా ఇన్ని రకాల రామాయణాలు కూడా వాల్మీకి కృతం అనే చెప్పారు. శతకోటి రామాయణం కదా అది. అందులో నువ్వెంత రాస్తున్నావు? ఆయన 24,000 శ్లోకాలు రాశాడు, ఈయన 12,500 శ్లోకాలు రాశాడు. ఈ 12,500, 24,000 ఎంతమాటి శతకోటిలో. కాబట్టి నువ్వు చెప్పేది ఏది చెప్పినా అందులో లేని నువ్వేమీ చెప్పలేవు. అంత విస్తృతంగా శతకోటి రామాయణ చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. కాబట్టి ఆ శతకోటిలో నుంచే ఇది కూడా చెప్పబడింది అనేటువంటి అనూచానంగా వస్తున్న దాని ప్రకారం వాల్మీకి పేరుతోనే ఈ రామాయణం చెప్పబడింది. దీన్ని మనోహరానంద రామాయణం అని కూడా అంటారు. మొత్తం 9 కాండల్లో కలిపి 109 సర్గలు ఉన్నాయి. ఈ 109 సర్గల్లో 12,323 శ్లోకాలు లెక్కేశాడు ఈయన. 12,500 వరకు ఉన్నాయని చెప్పి వేరే చోట్ల కూడా కనపడుతూ ఉన్నది. అయితే పరిశోధకులు ఈ రచన విధానాన్ని, అందులో చెప్పినటువంటి విషయాన్ని, వీటన్నిటినీ కూడాను విశ్లేషిస్తారు. విశ్లేషించి పరిశోధకులు ఏం చేశారంటే, ఇది బహుశా 14వ శతాబ్దంలో రాయబడినటువంటి కావ్యం అయి ఉంటుంది అని చెప్పి తేల్చడం జరిగింది. పరిశోధకులు అనుకుంటున్నారు. అయితే ఎందుకు అనుకుంటున్నారు అంటే, వాల్మీకంలో చెప్పబడని అనేక అంశాలు ఇందులో వచ్చాయి. నిన్న గురువు గారు కూడా అన్నారు. ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో, భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ అందరికీ కూడాను రాముడు మనవాడు అని చెప్పుకోవడం అలవాటు. కాబట్టి రాముడు ఇక్కడ వచ్చాడు అని చెప్పుకోవడానికి వాళ్ళు ఒక కథ చెబుతారు. ఆ కథలన్నీ కూడాను ఏర్చి కూర్చితే మనకు కొత్తగా కనపడుతుంది రామాయణం. ఆ విధంగా జానపద గాథలు, వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక అంశాలు, ఇవన్నీ కూడాను కలిపి ఈ ఆనంద రామాయణాన్ని రాశారేమో అని పరిశోధకులు అంటున్నారు. లేదండి, ఈ తేడాలన్నీ ఉంటాయి, కల్పాంతంలో జరిగినటువంటి వ్యవహారాలు ఉంటాయి, కల్ప భేదం వల్ల మనకి భేదాలు కనపడతాయి అని చెప్పి సాంప్రదాయంలో చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడాను చెప్పడం జరుగుతుంది. కాబట్టి సాంప్రదాయబద్ధంగా చెప్పినా ఏదైనా సరే విశేషాంశాలు ఇందులో ఉన్నాయి అని. ఇందులో ఇంకొక విశేషం ఏమిటంటే, నిన్న చెప్పారు ఇది వారధి అని. దేనికి వారధి అంటే, రామకథకి కృష్ణ కథకి మధ్య వారధి ఆనంద రామాయణము అని. రామాయణంలో చెప్పినటువంటి అంశాలే ఇక్కడ ఆనంద రామాయణంలోనే కృష్ణుడికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని చెప్పడం జరిగింది అక్కడక్కడ కూడాను. గురువుగారు వెళ్తున్నప్పుడు చెప్తున్నారు, మొత్తం 15 అంశాలు కృష్ణుడి భాగవత పురాణంలో ఉండినట్టుగా అట్లాంటివే రామాయణంలో కూడా మనకి కనపడతాయి అని చెప్పి అన్నాడు. అలాంటివి కనపడ్డప్పుడు నేను కూడా 1-2 అంశాలని మీకు సూచిస్తాను. ఇక ఇందులో వాల్మీకి మొదలైనటువంటి వాళ్ళందరి పూర్వజన్మ వృత్తాంతాలన్నీ చెప్పబడ్డాయి. విశేషం ఏమిటంటే, ఈ ఆనంద రామాయణంలో ఉండే పాత్రలన్నిటికీ కూడాను భవిష్య దర్శనం ఉన్నది. జరగబోయేది అందరికీ తెలుసు. మామూలుగా రామాయణం మనం చదువుతుంటే అక్కడ తర్వాత ఏం జరుగుతుందో అని మనం ఒక సినిమా చూస్తున్నటువంటి ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఏమిటి అని రామాయణంలో. కానీ ఆనంద రామాయణంలో అట్లా ఉండదు. ప్రతి పాత్రకి కూడాను జరగబోయేది ఏమిటో వాళ్ళకి బాగా తెలుసు, ముందే తెలుసు.
ఈ పాత్రలన్నీ కూడాను భగవంతుడు ఆడే ఈ జగన్నాటకంలో నా పాత్ర నేను సరిగా ఇక్కడ నటించాలి అన్నటువంటి సమర్థవంతంగా నటించినటువంటి పాత్రలుగా ఇవి కనిపిస్తాయి తప్పితే వాళ్ళకేం తెలియదు అని అనుకోవద్దు. అంటే రావణాసురుడికి రాముడి చేతిలో చచ్చిపోదానని ముందే తెలుసు కాబట్టి యుద్ధం జరిగి చివరి దాకా అక్కర్లేదు, వాళ్ళకి ముందే తెలుసు, అన్నీ ముందే తెలుసు పాత్రలన్నిటికీ కూడాను. అది ఈ ఆనంద రామాయణంలో మనకు కనిపించేటువంటి విశేషం. ఇంకొకటి, ఈ ఆనంద రామాయణంలో మనం రామరక్షా స్తోత్రం చదువుతాం, చాలా ప్రసిద్ధమైనటువంటి పురాణ పండవారు దాన్ని కొన్ని లక్షల పుస్తకాలు వేసి పంచారు. కాబట్టి ఆ రామరక్షా స్తోత్రం అన్నది ఈ ఆనంద రామాయణంలోది, దీనిలో నుంచి ఎత్తి అది చెప్పడం జరిగింది. అలాగే శ్రీరాముడి యొక్క సహస్రనామం శర్మ గారు చెప్పాలి, ఆ శ్రీరామ సహస్రనామం ఇందులోదే, రామాయణంలోది, ఆనంద రామాయణంలోది. అలాగే శ్రీరాముడిది, సీతాదేవిది అష్టోత్తర శతనామాలు కూడా ఇందులోనే ఉన్నాయి. హనుమంతుడి యొక్క మూలమంత్రం కూడా ఇందులోనే ఉంది. శ్రీరామ కవచము, సీతా కవచము, హనుమత్ కవచము మొదలైనటువంటి అనేక మంత్ర విషయాలు ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. ఇది ఆనంద రామాయణం. ఈ సంస్కృత ఆనంద రామాయణానికి తెలుగు అనువాదం కూడా ఉంది. నిన్న గురువు గారు ఉటంకించారు, బ్రహ్మశ్రీ గుండు లక్ష్మణ శాస్త్రి గారు అని చెప్పి. ఆయన 1939లో ఆ గ్రంథాన్ని రాశారు. ఆ తర్వాత 1960లోనో 70లోనో అది ప్రింట్ అయింది. ఆ గ్రంథానికి ముందు మాట రాశారు చల్లపల్ల వెంకట శాస్త్రి గారు, అంటే తిరుపతి వెంకట కవుల్లో ఒక ఆయన. తిరుపతి ఆయన ఇంకా దివ్యాంగల తిరుపతి శాస్త్రి, చల్లపల్ల వెంకట శాస్త్రి. ఈ చల్లపల్ల వెంకట శాస్త్రి గారు ముందువాట రాస్తూ, ఈ కవి మిక్కిలి ఛాందసముగా అంటే మూలానికి మరీ దగ్గరగా వర్ణించాడు కనుక గుణదోషాలు అనువాదకునివగా గాక మూల గ్రంథానికే ఆపాదించాల్సి ఉంటుంది అని రాశారు. అందులో అంటే తప్పున్నా ఏంటేం లేదు, గుండు లక్ష్మణ శాస్త్రి గారిది ఏమీ లేదు, పుస్తకంలో ఏముండదో అదే రాశాడు అని చెప్పి ఈయన ఒక మంచి కితాబు ఇచ్చాడు ఆ గ్రంథానికి. ఆంగ్లానువాదం కూడా దొరుకుతుంది అని చెప్పి విన్నాను. సరే, పార్వతీదేవి కథ మొదలుకు వస్తే, పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడిగింది రాముడి యొక్క కథ చెప్పమని, ఆనందదాయకమైనటువంటి రామ కథ చెప్పమని అడిగింది ఆమె. ఈశ్వరుడు మొదలు పెట్టాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి కథాకథనం అంటే రాముడి యొక్క వంశ చరిత్రతో మొదలు పెట్టాడు ఆయన. వంశం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఆదినారాయణ నుంచి మొదలైంది. సృష్టికర్త ఆయనే కదా. ఆదినారాయణుడి కుమారుడు బ్రహ్మ, అంటే నారాయణుడి యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ. బ్రహ్మ చేత సృష్టించబడినటువంటి వాడు మరీచి. మరీచికి కశ్యపుడు జన్మించాడు. కశ్యపుడికి సూర్యుడు జన్మించాడు. ఆ సూర్యుడు ఈ రాముడి యొక్క వంశానికి వంశకర్త. సూర్యవంశం రాముడిది కనుక ఆయన వంశకర్త. సూర్యుడి కుమారుడు, సూర్యుడిని వివస్వతుడు అంటారు. వివస్వతుడి కుమారుడు వైవస్వతుడు. కాబట్టి ఈ వైవస్వతుడు అన్నటువంటిది మన్వంతరం. మనం కూడా చెప్పుకుంటాం, వైవస్వమాంతరే కలిగే ప్రథమపాదే జంబూ ద్వీపే చెప్తున్నాం కదా. కాబట్టి వైవస్వత మనువు అన్నటువంటి ఆయనది ఈ మన్వంతరం. కాబట్టి మన్వంతరానికి ఎవరైతే అధిపతి ఉన్నాడో ఆయన సూర్యుడికి జన్మించాడు. ఈ వైవస్వత మనువుకి ఇక్ష్వాకుడు కుమారుడు. ఇక్ష్వాకు వంశ ప్రభో రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో జ్యోతిమాన్ ధృతిమాన్ వసీ అని ఆయన ఇక్ష్వాకు వంశ ప్రభువు శ్రీరాముడు. కాబట్టి వంశకర్త ఇక్ష్వాకు అయినాడు. ఇక్ష్వాకు నుంచి మనం లెక్కేసుకుంటే 55వ తరంలో శ్రీరాముడు జన్మించాడండి. ఈ మధ్యలో ప్రసిద్ధులైనటువంటి వాడు ఉన్నాడు. ఇక్ష్వాకుడి యొక్క ముని మనమడు ఉన్నాడు కకుత్సుడు. అందుకే కాకుత్స వంశం అంటాం శ్రీరాముడిది. ఆ కకుత్సుడి నుంచి 14వ తరంలో మాంధాత పుట్టాడు. మనం ఏదైనా సరే పాట ఇది మాంధాతల కాలం నాటిది అంటుంటామే, ఆ మాంధాత పుట్టింది 14వ తరం కకుత్సుడికి. మాంధాత ముని మనవడు అనరణ్యుడు అని ఉన్నాడు.
ఈయన రాజ్యం బాగా చేశాడు, మంచి బలం కలిగినటువంటి వాడు, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. ఈ అనరణ్యుడి కాలానికే రావణుడు భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాల మీద దండయాత్రలు చేసుకున్నాడు. మనమేదో రాముడి కాలం అని అనుకోకండి. అనరణ్యుడి కాలానికి, అనరణ్యుడి తర్వాత 35వ తరం వాడు రాముడు. కాబట్టి అనరణ్యుడి కాలానికే రావణాసురుడు భారతదేశంలో రాజ్యాల మీద దండయాత్రలు చేస్తున్నాడు. అనరణ్యుడితో అయితే ఆనాడు రావణుడికి విజయం అంటే విజిగీషు ప్రవృత్తి అంటాం. నేను జయించాలి అన్న లక్షణం తప్పితే రాజ్యాన్ని స్థాపించాలి అన్నటువంటి పెద్ద లక్షణం లేదు అప్పటికి ఇంకా. కాబట్టి వచ్చి యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే మిగిలినటువంటి రాజులందరూ కూడా అనరణ్యుడికి సహాయం చేయొచ్చుగా, చేయలే. ఎవరికి వాడే. ఆ అనరణ్యుడి మీద రావణుడు వస్తే మనకేమిటి అని ఇట్లా కూర్చున్నారు. అంటే కలిసికట్టుగా యుద్ధం చేసి మనం శత్రువుని ఎదుర్కొందాం అన్నటువంటి స్వభావం అప్పటికి నిర్మాణం కాలేదు. ఆ మాటకొస్తే రాముడి కాలానికే నిర్మాణం కాలేదు. అయితే ఆ అనరణ్యుడు యుద్ధంలో రావణుడిని బాగా ఓడించే పరిస్థితిలో రావణాసురుడు మాయోపాయంతో అనరణ్యుడి తరకాయ పాల్గొట్టాడు. అనరణ్యుడు కింద పడిపోతూ ప్రాణాలు విడిచే ముందు నా వంశంలో పుట్టేవాడే నిన్ను సంహరిస్తాడు అని చెప్పి శాపం పెట్టి చచ్చిపోయాడు. కాబట్టి రావణాసురుడికి అనరణ్యుడి వంశంలో పుట్టేవాడు చంపుతాడన్న సంగతి ముందే తెలుసు. ఇది మొదటి విషయం. అనరణ్యుడి తర్వాత 4వ తరం త్రిశంకు. త్రిశంకు స్వర్గం గురించి మనం వింటూనే ఉంటాం. త్రిశంకు కుమారుడు హరిశ్చంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు. ఈ హరిశ్చంద్రుడికి 9వ తరంలో సగరుడు పుట్టాడు. ఈ సగరుడి కుమారులు తవ్వితేనే ఈ సాగరాలు ఏర్పడ్డాయి, ఈ సముద్రాలన్నీ కూడా ఏర్పడింది. అది సగరుడు. ఈ సగరుడి యొక్క ముని మనవడు భగీరథుడు. సగరుడి కొడుకులు చచ్చిపోయారు. వాళ్ళ కొడుకులు ప్రయత్నం చేశాడు వాళ్ళ గంగని తీసుకురావడానికి, అతని వల్ల కాలేదు. మనవడు అంటే సగరుడి కుమారుల యొక్క మనవడు అంటే సగరుడి ముని మనవడు భగీరథుడు గంగని భూమి మీదకి తెచ్చాడు. భగీరథుడికి 6వ తరంలో సుదాసు జన్మించాడు. కల్మషోపాదుడు అంటాడు. వశిష్ఠుడికి గురువు గారు ఏదో కోపం వచ్చి గురువు గారికి శాపం పెడదామంటే భార్య ఆపింది. ఈ శాప జలం ఏదైతే చేతిలోకి తీసుకున్నాడో ఆయన వదిలిపెట్టాడు. వదిలిపెడితే ఆయన పాదాల మీద పడి పాదాలన్నీ నల్లగా అయిపోయినాయి. అందువల్ల ఆయన కల్మషపాదుడు అయినాడు. ఉదంకుడి కథలో వస్తుంది ఇది. ఉదంకోపాఖ్యానంలో భారతంలో ఈ సుదాసుని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ సుదాసుడికి 7వ తరంలో దిలీపుడు జన్మించాడు. కాళిదాస్ మహాకవి రాసినటువంటి రఘువంశం ఇక్కడే తయారైంది దిలీపుడి దగ్గర నుంచి. ఈ దిలీపుడి కుమారుడు రఘు. దిలీపుడికి రఘు పుట్టడమే రఘువంశ కథనం. ఆ రఘు పుట్టినటువంటి వాడు అజమహారాజు. అజమహారాజు పుట్టినటువంటి వాడు దశరథుడు. దశరథుడికి పుట్టినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క వంశం ఈ రకంగా ఉన్నది. అంటే ఆదినారాయణ నుంచి మనం లెక్కేస్తే 61వ తరంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు. ఈ వంశ చరిత్ర అంతా చెప్పాడు. 61 మంది పేర్లు చెప్పాడు ఆయన. నేను వాటిని సంక్షిప్తం చేసి చెప్తున్నాను. కాబట్టి ఇది శ్రీరాముడి యొక్క వంశం. ఈ దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని అయోధ్య నగరాన్ని కేంద్రంగా చేసుకొని ఓ చిన్న రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. సరయూ నదీ తీరంలో ఆ రాజ్యం ఉన్నది. ఆ అయోధ్య రాజ్యానికి ఆగ్నేయంగా కోసల రాజ్యం ఉన్నది. ఈ కోసల రాజ్యంలో రాజుగారికి ఒక కుమార్తె ఉన్నది. కోసల రాజ్య కుమార్తె కనుక ఆవిడ కౌసల్య అన్నారు. ఈ దశరథుడికి ఆ కౌశల్యనిచ్చి వివాహం చేద్దామని వాళ్ళు అనుకున్నారు. వివాహం నిశ్చయమైంది. ఇక పెళ్లి జరగాలి. ఇంకో 5-6 రోజుల్లో పెళ్లి. ఈయన దశరథుడు నౌకా విహారం చేయడానికి వెళ్ళాడు. సరయూ నదిలో నౌకా విహారం చేస్తున్నాడు. ఇదే సందర్భంలో రావణుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, తాత నా చావు ఎట్లా వస్తుందని అడిగాడు. అంటే దశరథుడికి కౌశల్యకి పుట్టేటువంటి వాడు నేను చంపుతాడన్నాడు.
అంటే వాళ్ళిద్దరు ఎలా కలుస్తారన్నారు. వాళ్ళిద్దరికి పెళ్లి నిశ్చయమైపోయింది. నేటికి 5వ రోజు వాళ్ళకి పెళ్లి జరుగుతుంది. వెంటనే రావణాసురుడు రాక్షస సైన్యం తీసుకొని దశరథుడు అనేటువంటి ఆ సరయూ నది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ నౌకని చిన్నాభిన్నం చేసి నీళ్లలో తొక్కాడు. దశరథుడితో సహా ఆ నౌకలో ఉన్న వాళ్ళందరూ నీళ్లలో మునిగి చచ్చిపోయారని అనుకున్నారు. కానీ అదృష్టం ఏమిటంటే దశరథుడికి సుమంతుడికి ఆ విరిగిపోయినటువంటి నౌకలో ఉండేటువంటి ఒక చెక్క పలక దొరికింది. ఆ పలక పట్టుకొని వీళ్ళు దాని మీద కూర్చున్నారు. ఆ పలక ఇక సరయూ నదిలో కొట్టుకుపోతా ఉంది. నిజమే, దశరథుడిని చంపేశాను అనుకున్నాడు రావణుడు. ఇక మిగిలిందారు కౌసల్య. కాబట్టి ఇక్కడి నుంచి రాక్షస సైన్యాన్ని తీసుకొని కోసల సైన్యానికి పోయాడు. ఆయన్ని తన్ని అంతఃపురంలో దొరబడి కౌసల్యని అపహరించి తీసుకొని పోవడం మొదలెట్టాడు. కాబట్టి అపహరించేటువంటి స్వభావం మొదటి నుంచే ఉన్నది రావణాసురుడికి. అపహరించి తీసుకొని పోతూ ఉండగా అనుమానం వచ్చింది. నేను లంకానగరంలో ఈమెను ఉంచితే దేవతలు ఈమెను మళ్ళీ తీసుకుపోయి దశరథుడికి అప్పచెబితే బ్రహ్మ చెప్పినటువంటి వాళ్ళకి నిజమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి లంకానగరంలో పెట్టకుండా ఎక్కడైనా దాచిపెట్టాలి. లంకకి వెళుతూ సముద్రం మీదుగా వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఈయనకి ఆ సర్వ జంతుజాలము ఈయన మాట వినేది కదా, అంత భయంకరుడుగా. అక్కడ ఓ తిమింగిలాన్ని పిలిచాడు. ఓ పెట్టె తీసుకొచ్చి ఆ పెట్టెలో ఈమెను పెట్టాడు, కౌశల్యని పెట్టాడు. పెట్టి ఆ తిమింగిలంలో పెట్టి తిమింగిలానికి ఇచ్చి నేను మళ్ళీ పిలిచినప్పుడు తీసుకొచ్చి నాకు ఈ పెట్టి అప్పచెప్పు అని చెప్పి దానికి ఇచ్చాడు. అది నోట్లో పట్టుకొని పోవటం మొదలెట్టింది. అది అలా సముద్రంలో పోతూ ఉంటే దాని శత్రువు అయినటువంటి తిమింగిలం ఒకటి అక్కడికి వచ్చింది. దీంతో యుద్ధానికి నోట్లో పెట్టుకొని ఇది ఎట్లా యుద్ధం చేస్తుంది? ఇది వెంటనే దగ్గరలో ఉండేటువంటి ఒక దీవిలో ఆ పెట్టెను పడేసి పోయి దాంతో యుద్ధం చేయడం మొదలెట్టింది. ఆ యుద్ధం నడుస్తూ ఉంది. ఈ లోపల వీళ్ళు ఉండేటువంటి చెక్క పలక ఉన్నదే, వీళ్ళిద్దరు ఉండినటువంటి పలక సరయూ నుంచి గంగానది, గంగానది నుంచి సముద్రము, సముద్రం నుంచి అది కొట్టుకుంటూ పోయి 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 ఈ ఎక్కడైతే దీవిలో పడేసిందో ఆ దీవి దగ్గరికి పలకపోయింది. వీళ్ళ దీవి చేరంగానే దిగి ఆ దీవిలోకి వెళ్ళారు. సాధారణంగా దీవిలోకి వెళ్తారు కదా మామూలుగానే. అప్పటికి 4 రోజుల్లో ఏమైపోయింది, 5 రోజుల్లో. వెళ్ళేటప్పటికి అక్కడ పెట్టె కనపడింది. ఇదేమిటి దీవిలో పెట్టె ఉన్నది అని చెప్పి పెట్టె తెరిచారు. తెరిస్తే అందులో అమ్మాయి. నువ్వెవరు అంటే నువ్వెవరు? నేను దశరథుడిని. నేను కోసల రాజకుమార్తె కౌసల్యని. వాళ్ళిద్దరికి పెళ్లి కావాలన్న సంగతి ముందే తెలిసింది కదా. ఇంకే వాళ్ళిద్దరు గాంధర్వ వివాహం చేసుకున్నారు. ఈ లోపల అది ఆ తిమింగలం శత్రువుని జయించింది. ఆ రెండో తిమింగలాన్ని జయించి మళ్ళీ ఈ దీవి మీదకి వస్తోంది. దీవి మీదకి వస్తుంది కదా అని చెప్పి వీడు భయపడిపోయి మళ్ళీ పెట్టెలో దాక్కున్నారు ముగ్గురు. అదొచ్చి ఆ పెట్టెని నోట కరుచుకొని పోయింది. ఈ లోపల రావణుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. సరిగ్గా ఇక్కడ వివాహం, వాళ్ళ గాంధర్వ వివాహం జరుగుతూ ఉన్న సమయంలో రావణుడు బ్రహ్మ దగ్గర ఉన్నాడు. ఉండి నీ మాట అసత్యం, కౌసల్యని నేను తీసుకొచ్చాను, దశరథుడిని చంపేశాను, నువ్వు చెప్పింది అబద్ధం అన్నాడు. బ్రహ్మ ఓం పుణ్యాహం అన్నాడట. తద్ రావణవచ శ్రుత్వా సభాయాం పద్మసంభవ. బ్రహ్మదేవుడి యొక్క సభలో దీర్ఘస్వరేణ ప్రోవాచ ఓం పుణ్యాహం ఇది స్ఫుటం అని. ఓం పుణ్యాహం అన్నట్ట. పుణ్యాహం ఎప్పుడు అంటారు? ఏదైనా సరే శుభం జరుగుతుంటే అనాలి. వాళ్ళని చంపేశాడని వీడు చెబుతూ ఉంటే ఈయన పుణ్యాహం అంటాడు ఏమిటి బ్రహ్మదేవుడు అని చెప్పి, అదేమిటి ఆ మాట ఏమిటి అన్నట్ట. అంటే దశరథుడి వివాహం కౌశల్యతో జరిగింది పొందున్నట్టు బ్రహ్మ. అంటే అదెట్లా అని చెప్పి అక్కడి నుంచి తిమింగిలాన్ని పిలిచాడు. ఆ తిమింగిలం పెట్టి తీసుకొని వచ్చింది. పెట్టెని తెరిస్తే అందులోంచి ముగ్గురు బయటకు వచ్చారు. ముగ్గురు బయటకు వస్తే రావణుడు చెప్పాడు, బ్రహ్మ చెప్పాడు, చూసావా కౌసల్య కౌసల్య దశరథుడు తెలుసు, సుమంతుడు పక్కన ఉన్నాడు. వెంటనే కత్తి
వాళ్ళని చంపుదాం అనుకున్నాడు. బ్రహ్మదేవుడు వారికి, రావణ సాహసం వద్దు, నువ్వు కౌశల్యని మాత్రమే ఈ పెట్టెలో పెట్టావు, ఇప్పుడు ముగ్గురు ఆ పెట్టెలో నుంచి వచ్చారు నీ ప్రమేయం లేకుండానే. ఇప్పుడు కనుక వీళ్ళని ఏమైనా చేస్తే ఇప్పుడు ముగ్గురైంది రేపు పొద్దున కోట్లాది మంది అవుతారు ఆ పెట్టెలో. కాబట్టి నువ్వు వాళ్ళని సంహరిస్తే నిన్ను సంహరించే రాముడు ఇప్పుడే పుడతాడు, నీకు ఇంకా ఆయుష్ ఉన్నది, సుఖంగా పోరా, సాహసం చెయ్యొద్దు, నువ్వు పోయి నీ లంకలో ఉండిపో, ఈ దశరథుడిని కౌశల్యని వీళ్ళని వాళ్ళ యొక్క దేశానికి పంపించు, నీకు ఆయుష్ ఉన్నది, ఆ ఆయుష్ సంతోషంగా గడుపురా నాయన, ఎందుకు ఇప్పుడే సాగు పొందెచ్చుకుంటా వాళ్ళని సంహరించి అని చెప్పి బ్రహ్మదేవుడు మంచి మార్గం చెప్పి ఓ మాట అన్నట్ట, నా మాట వ్యర్థం కాదు, జరిగేది జరుగుతుంది, కర్మ మార్గం తెలుసుకోవడానికి కష్టం, యద్భావ్యం తద్భవత్యేవ గహన కర్మణో గతి, జరిగేది ఎవరికి ఏమీ తెలియదు, జరగాల్సింది జరుగుతుంది, ఆ కర్మ మార్గం ఎవరికి అర్థం కాదు, కాబట్టి నువ్వేమీ తొందరపడద్దు అన్నట్టు. రావణుడు నువ్వు అనుకున్నాడేమో, ఆ పెట్టిన అయోధ్యకి పంపించాడు. రాజుగారు రాణిగారు పెట్టెలోంచి బయటకు వచ్చారనగానే అందరూ కూడా సంతోషించారు. కోసలరాజుని జయించాడు కానీ చంపలేదు ఈయన, కాబట్టి ఆ కోసలరాజుకి సంగతి తెలిసి వెంటనే వచ్చాడు పరివారంతో, వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి చేశాడు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది, వాళ్ళకి పిల్లలు కలగలేదు. ఈయన ఏం చేశాడంటే ఇంకా కొంచెం కింద, అంటే సరయూ నదీ తీరంలో ఉండినటువంటి అయోధ్య, ఈ కోసల రాజ్యాన్ని ఈయనకు అప్పచెప్పాడు. అక్కడి నుంచి కూడా వీళ్ళు కోసల ప్రభువులైనారు, సూర్యవంశరాజులందరూ కూడా. ఈ కోసల ప్రభు ఇంకా కొంచెం బీహార్, ఒరిస్సా ప్రాంతంలో మగధ రాజ్యం ఉంది. ఈ మగధ రాజ్యాల్లో పుట్టినటువంటి సుమిత్రని, ఆ రాజకుమారి సుమిత్రని ఆయన వివాహం చేసుకున్నాడు, రెండవ వివాహం చేసుకుంటే ఆమెకి కూడా బిడ్డలు కలగలేదు, ఆమెని పట్టపురాణి చేశాడు. ఆ తర్వాత కేకయ రాజకుమార్తె కైకేయి, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం ఉండేది, అక్కడి నుంచి ఆ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. కానీ అక్కడి నుంచి ఎందుకండి అంటే ఇప్పటికి కూడా అక్కడ ఆడవాళ్ళు 50 ఏళ్ళు వచ్చిన పిల్లలకి అనే స్వభావం ఉన్నదండి. అక్కడి వాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళకి ఆ స్వభావం ఉన్నది అని చెప్పి సైన్స్ చెప్తుంది, వాళ్ళకి ఆ జీన్స్లో ఉన్నది. కాబట్టి ఆ కేకయ రాజకుమార్తెని నేను తెలుసుకొని వివాహం చేసి, కేకయ రాజకుమార్తె కనుక ఆమె కైకేయి, ఈవిడ సుమిత్ర, ఆవిడ కౌశల్య, ముగ్గురు రాణులు ఉన్నారు. ఈయన శౌర్య సాహసాలతో మంచి ప్రతిభావంతుడిగా భోగభాగ్యాలతో దాన ధర్మాలతో చక్కగా రాజ్యపాలన చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. ఒకానొక సందర్భంలో దేవదాన యుద్ధం జరుగుతోంది. దేవతలు వచ్చి మాతో పాటు మా తరఫున నువ్వు కూడా యుద్ధం చెయ్యి, మాకు సహాయం చెయ్యి యుద్ధంలో అని చెప్పి దశరథుడిని కోరాడు. దశరథుడు రథం మీద బయలుదేరుతుంటే ముద్దుల భార్య కైక అన్నది, నేను కూడా వస్తాను, యుద్ధం చూస్తానన్నది. భర్త ఎలా యుద్ధం చేస్తాడో చూడాలనుంది. వెళ్తే ఆ యుద్ధం జరుగుతూ ఉండగా వేగంగా రథం అటు ఇటు కదులుతూ ఉన్నది. ఆ వేగానికి రథం ఇరుసుకి ఉండినటువంటి ఒక చీల ఊడిపోయింది. రథ చక్రం కనుక బయటికి పడింది అనుకోండి, రథం కూలిపోతుంది, ఈయన యుద్ధం చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఆమె ఏం చేసింది, వెంటనే తన ఎడమ చేయి ఆ శీల ఉండేటువంటి ప్రదేశంలో పెట్టి రథచక్రం బయటికి రాకుండా ఆపి యుద్ధం అయిపోయే వరకు కాపాడి. దశరథుడు చాలా సంతోషించాడు. చాలా సంతోషించి, నీకు 2 వరాలు ఇస్తాను, కానీ ఈ చేయి నువ్వు ఎలా అలా ఉంచగలిగావు అంటే ఆమె చెప్పింది కారణం. నేను చిన్నతనంలో ఆడుకుంటూ ఉంటే ఒక ముని, చాలా వృద్ధుడు, ఏ సహాయము లేక వంగిపోయి అతి కష్టం మీద నడుస్తూ వస్తున్నాడు. ఆ మునికి నేను నా దగ్గర ఉన్నటువంటి ఒక కర్రని ఎడం చేత్తో మునికి ఇచ్చాను. ఆ ముని సంతోషించి నాకు వరం ఇచ్చాడు.
నువ్వు ఏ చేత్తో నాకు కర్ర ఇచ్చావో ఆ చేయి వజ్ర సమానమవుతుంది, వజ్ర తుల్యమవుతుంది. కాబట్టి అది చాలా కఠినంగా ఉంటుంది. దాని గురించి నువ్వుగా ఏమీ అనుకోక్కర్లేదు. అంటే కత్తి పెట్టి నరికినా ఆ చెయ్యి తెగదు. అలాంటి వజ్రతుల్యమైనటువంటి ఈ హస్తాన్ని నాకు ఇచ్చాడు కనుక ఆ హస్తంతో నేను కాపాడాను. సరే, మీరు 2 వరాలు ఇస్తానన్నారు కదా, ఆ వరాలను న్యాసంగా మీ వద్దే ఉంచుతాను. న్యాసం అంటే కాపాడటానికి మీ దగ్గరే ఉంది. నాకు కావాల్సినప్పుడు నేను అడుగుతాను. మంచి ఒప్పుకున్నాడు రాజుగారు. వచ్చాడు, యుద్ధం చేసి వచ్చాడు. విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ రాజులకు వేట తమకం ఉంటుంది. ఈయన కొద్ది రోజులు కాగానే మళ్ళీ వేటకు బయలుదేరాడు. రాత్రిపూట శబ్దవేది అని ఆయనకు ఒక విద్య తెలుసు. అంటే శబ్దం ఎటొచ్చిందో విని ఆ శబ్దం ప్రకారం బాణం వేసి ఆ లక్ష్యాన్ని కొట్టడం. ఈ శబ్దవేది విద్యతో ఈయన ఉండగా ఒక చోట బుడబుడబుడమంటూ చప్పుడు వచ్చింది. ఏనుగు నీళ్లు తాగుతుంది అని అనుకొని ఈయన శబ్దం వస్తున్న వైపు బాణం వేశాడు. నిజానికి ఒక బుంగలో, అంటే బుంగ కడవ తేడా తెలిసి ఉంటుంది పెద్దవాళ్ళకి. బొంగ అంటేనేమో మూతి చిన్నగా ఉంటుంది, కడవ అంటేనేమో మూతి వెడల్పుగా ఉంటుంది. ఈ బొంగని నీళ్లలో ముంచినప్పుడు ఆ గాలి బయటికి వస్తూ బుడబుడ బుడబుడ చప్పుడు చేస్తుంది. ఆ చప్పుడు ఎలా ఉన్నది అంటే ఒక ఏనుగ నీళ్లు తాగుతూ చేస్తుండేటువంటి చప్పుడులా వినపడింది. కాబట్టి ఈయన బాణం వేశాడు. ఆ మునికుమారుడికి తగిలింది. వాడు కాస్త కింద పడి కొట్టుకుంటున్నాడు. ఈయన ఎప్పుడైతే హాహాకారం చేస్తూ మునికుమారుడు పడ్డాడో ఈయన పరిగెత్తుకు పోయినాడు. పొరపాటు జరిగింది. ఏమిటి అనేది, ఇంత తప్పు జరిగిపోయింది, ఇంత పాపం చేశాను అని అనుకుంటుండగా మునికుమారుడు చెప్పాడు, నా తల్లిదండ్రులు అక్కడ వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి దాహం అవుతుంది, నీళ్లు తీసుకెళ్లి ముందు వాళ్ళకి ఇయ్యి అని చెప్పి చచ్చిపోయాడు. ఈయన నీళ్లు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి ఈ మునికుమారుడు చచ్చిపోయిన సంగతి చెప్పాడు. వాళ్ళు చాలా శోకించి, చిటిపేసి మేము కూడా చచ్చిపోతాం, నా కొడుకులేంది మేము కూడా ఉండలేము, నువ్వు కూడాను పుత్రశోక దావయోర్హి యథామృత్యు తవాస్తి, పుత్రశోకం అనేటువంటి దావాగ్నిలో పడి నువ్వు కూడా చచ్చిపోతావు అని శాపం పెట్టి చచ్చిపోయాడు. దశరథుడు వణికిపోయి ఇంటికి వచ్చి వశిష్ఠుడికి చెప్పాడు, గురువు గారు చెబితే వశిష్ఠుడు ఏం చేశాడంటే దశరథుడిని కాపాడటం కోసం ఆయనతో అశ్వమేధ యాగం చేయించాడు. పాప పరిహారార్థం అశ్వమేధ యాగం చేసిన తరువాత, పాపం పోయిన తర్వాత ఈయనకు ఒక కోరిక కలిగింది. నాకు పిల్లలు ఉంటే గాని నేను ఉత్తమ గతులకు పోలేను కదా, ఒకవేళ ఆయన పాపం ఫలించి చచ్చిపోతే ఉత్తమ గతి అన్నా రావాలి కదా, కాబట్టి పిల్లలు కావాలి, కనుక పిల్లలు కావాలి అంటే అప్పుడు ఆయన ఋష్యశృంగుడి సహాయంతో అక్కడ పుత్రకామేష్టి చేయించాడు. పుత్రకామేష్టి యాగంలో ఇంద్రుడు ఒక పాయస భాండాన్ని, పాయసంతో నిండినటువంటి ఒక భాండాన్ని ఆ హోమగుండంలోకి వచ్చేటట్టు చేశాడు. అగ్నిదేవుడు ఆ పాయస భాండాన్ని తీసుకొని దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని 3 భాగాలు చేసి 3 రాణులకి ఇచ్చాడు. వాల్మీకంతో మనకు కంపారిజన్ లేదండి. వాల్మీకలు అలా చెప్పాడు, ఇక్కడ ఇట్లా అనుకోవద్దు, ఎక్కడికక్కడే. కనుక ఈ కథే మనం విన్నాం. ఇక్కడ 3 భాగాలు చేసి ఇస్తే కైక కొంచెం దురుసు స్వభావం ఉన్నది. ఏదో హోమగుండంలో ఇచ్చినటువంటి ప్రసాదం తినాలా ఏమిటని ఇక్కడ పారేసింది. ఈ పారేసినటువంటి దాన్ని ఒక గద్ద తిన్నది. పూర్వజన్మలో అది గంధర్వుడు, శాపవశాత్తు గద్ద అయింది. కాబట్టి ఈ పాయసాన్ని తినడం వల్ల దానికి శాపం వచ్చినమో అది లేచి ఇరిగిపోయింది శుభ్రంగా. కానీ ఇది పారేయటం వీళ్ళిద్దరు చూశారు. అయ్యో, ఆ పాయసం పిల్లల కోసం తయారు చేశాడు, నువ్వు అట్లా పారేసావేంటి, సరే పోతే పోయిందిలే, ఇదిగో అని చెప్పి వీళ్ళిద్దరు కూడా తమ పాయసంలో నుంచి కొంత తీసి ఆమెకి ఇచ్చారు. చెరిసగం ఆమెకి ఇచ్చారు. రొట్టెడి కంటే ముక్కోడి పని బాగుందని ఆమె నిండి పాయసం తిన్నది, వీళ్ళిద్దరూ చెరిసగం తిన్నారు. వాళ్ళకి నలుగురికి, వాళ్ళకి 3 కూడాను గర్భవతులైనారు. గర్భవతులయ్యి వాళ్ళకి బిడ్డలు కలిశారు.
ఈ మధ్యకాలంలో బిడ్డలు కలిగే లోపల గర్భోదయం సందర్భంలో శివుడు చెబుతున్నాడు పార్వతీదేవికి, ఏతస్మిన్ అంతరే భూమి దశాస్యాది ప్రపీడిత బ్రహ్మణ ప్రార్థయామాస విష్ణుం సావి తదాబ్రవీత్ అని. విష్ణువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడాను భూమి అంతా కూడాను దశాస్యుడు అంటే దశకంఠుడు రావణుడి వల్ల పీడింపబడుతున్నది, ఎట్లాగైనా సరే భూమిని రక్షించాలి, భూదేవిని రక్షించాలి అని కోరాట. విష్ణువు అన్నట్ట, భూమిపై నేను అవతరిస్తాను, దేవతలందరూ కూడా వానరులుగా అవతరించి నాకు సహాయ సహకారాలు అందించండి. దుందుభి అన్నటువంటి గంధర్వ స్త్రీ అక్కడ ఉన్నది. కార్యసిద్ధి కోసం ఆమె మంధరగా భూమి మీద అవతరిస్తుంది. ద్వాపర యుగంలో ఆమె కుబ్జగా అవతరించి నా యొక్క అనుగ్రహాన్ని పొందుతుంది అని చెప్పాడు. ఒకటి వారం. ఆ తరువాత చైత్ర శుక్ల నవమి మిట్ట మధ్యాహ్నం కౌశల్యకి నొప్పులు వచ్చాయి. సూతికా గృహంలో ఉన్నది. శ్రీ మహావిష్ణువు కనపడ్డాడు. ఆమె చతుర్భుజ పీతవాస మేఘశ్యామో మహాద్యుతి సాధుదృష్ట్వా బాలభావం ప్రార్థయామాస సంహరిమ్మని. ఆయన 4 చేతులు పట్టు పీతాంబరాలు ధరించి మేఘవర్ణం కలిగి చక్కని గొప్ప కాంతితో కనపడ్డాడు. భాగవతంలో కూడా శ్రీకృష్ణుడు దేవకీదేవికి మహావిష్ణువుగా అలాగే కనపడతాడు. 2 అట్లా ఆయన కనపడితే ఈమె నా వల్ల కాదు దర్శించడం, యశోద చెప్పినట్టే నేను చూడలేనని, నా వల్ల కాదు దర్శించడం, కాబట్టి నువ్వు మళ్ళీ బాలభావాన్ని పొందు అని చెప్పింది, ప్రార్థించింది ఆయన. అప్పుడు ఆ క్షణంలో ఆ మహావిష్ణువు కాస్త దివ్య బాలకుడు అయినాడు. ఆయనే శ్రీరాముడు. సుమిత్రాదేవికి ఆదిశేషుడు బాలుడిగా జన్మించాడు. ఆయనే లక్ష్మణుడు. శంఖచక్రాలకి అధిదేవతలు ఎవరైతే ఉన్నారో ఆ అధిదేవతలు బాలుని రూపంలో కైకేయికి జన్మించారు. వాళ్లే భరత శత్రుఘ్నులు. ఇందులో రాముడి పేరు ఎందుకు వచ్చింది అంటే రమణాత్ రామయేవాసౌ లక్ష్మణై లక్ష్మణస్థితి లక్ష్మణస్వితి భరణాత్ భరతశ్చేతి శత్రుఘ్న శత్రుతజ్జనాత్ అని. వాళ్ళకి ఆ పేర్లు ఎందుకు పెట్టారంటే అందరినీ ఆనందింపజేసేవాడు గనక రాముడు అన్నారు. సర్వలక్షణ సంపన్నుడు గనక ఆయనకు లక్ష్మణుడు అన్నాడు. భారాన్ని మోసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు గనక భరతుడు అన్నాడు. శత్రువులని నిర్జించేటువంటి వాడు గనక శత్రుఘ్నుడు అన్నాడు అని. ఇందులో మీకు ఒక విశేషం కనపడుతుంది. కౌసల్య ఇచ్చినటువంటి పాయసంలో ముక్క తిన్నది కైకేయి, భరతుడు పుట్టాడు. సముద్ర ఇచ్చినటువంటి పాయసంలో ముక్క తిన్నది శత్రుఘ్నుడు పుట్టాడు. కాబట్టి ఈ 2 ముక్కలు కలిసి భరత శత్రుఘ్నులు ఎప్పుడూ కలిసే ఉంటున్నారు. వీళ్ళు రాముడు లక్ష్మణుడు కలిసి ఉన్నారు ఒకే పాయసంలో ముందు తీసినటువంటి భాగాలు కనుక. ఒక భాగం పోయిందిగా. ఆ రకంగా వాళ్ళు 4 ఉండినారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. భరత శత్రుఘ్నులు ఎక్కువ కలిసి ఉంటారు, రామలక్ష్మణులు ఎక్కువ కలిసి ఉంటారు కదా. రాముడు బాల్య క్రీడలతో తల్లిదండ్రుల్ని ఆనందింపజేశాడు అని. కృష్ణుడు ఎలా అయితే నందుని యశోదని ఆనందింపజేశాడో ఆ రకంగా ఆనందింపజేశాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఒక చిన్న సంఘటన. వీళ్ళిద్దరూ దశరథుడు కౌసల్య కూర్చొని కౌసల్య అన్నం ముద్దలు కలిపి రాముడికి తినిపిస్తున్నది. ఆ ముద్ద తినిపించడానికి చేయి రాపగానే రాముడు ఆ ముద్దలు ఆపుకొని పరిగెత్తాడు. పరిగెత్తే కౌశల్య వెంటబడింది. నాయన నాయన అని అనబడింది. దొరకకుండా అక్కడ మండపంలో అటు ఇటు తెగ తిరుగుతూ ఉన్నాడు. ఇక నా వల్ల కాదురా అని పోయి దశరథ దగ్గర కూర్చొని ఏమంటే చూస్తారే కదా పిలవండి వాడిని. సరే దశరథుడు రామా అని పిలిచాడు.
వచ్చాడు. వచ్చి ఆ ముద్దని తల్లిదండ్రులు ఇద్దరికీ తినిపించాడు. ఇది ఆనందింపజేయడం. అలా ఆనందింపజేసేవాడు రమణ అన్నదానికి అర్థం అది. అలా వాళ్ళని ఆనందింపజేసేటువంటి వాడు కనుక రాముడైనాడు అని. వాళ్ళకి 5వ సంవత్సరం వచ్చింది, పిల్లలందరికీ ఉపనయనం చేశాడు. తర్వాత గురుకులంలో వేశారు. వాళ్ళందరూ కూడాను తీర్థ సేవనం చేస్తూ అన్నీ కూడా అయిపోయినాయి. అక్కడి నుంచి విశ్వామిత్రుడు వచ్చాడు. యాగ సంరక్షణ కోసం వీళ్ళిద్దరినీ కూడా తీసుకొని బయలుదేరాడు. వశిష్ఠుడిని అడిగి దశరథుడు గురువుగారి ఆజ్ఞ తీసుకొని దశరథుడు వీళ్ళిద్దరినీ కూడా రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా విశ్వామిత్రుడి వద్ద పంపించాడు. వాళ్ళు వెళుతూ ఉన్నారు సరయూ నదీ తీరం. అట్లా దాటి అక్కడ కామాశ్రమము అనేటువంటిది ఒక ఆశ్రమానికి వెళ్ళారు. ఈ కామాశ్రమం దగ్గర రామలక్ష్మణులకి మాహేశ్వరి విద్య విశ్వామిత్రుడు చెప్పాడు. ధనుర్విద్య విశ్వామిత్రుడు చెప్పాడు. ధనుర్విద్యలో శస్త్రాస్త్ర ప్రయోగాలు, అంటే అస్త్ర ప్రయోగంలో మంత్ర ప్రయోగము, ఉపసంహారం చెప్పాడు. అలాగే బల అతి బల విద్యలు, అంటే ఆ విద్యలు ఉన్నటువంటి వాడికి ఆకలి దప్పులు ఉండవు. ఇవన్నీ కూడా చెప్పాడు. ఈ విద్యలన్నీ కూడా గ్రహించిన తర్వాత ఇక ఈ ఆశ్రమం ఏదైతే ఉన్నది, ఈ కామాశ్రమం ఒకప్పుడు ఆశ్రమం అది, కానీ ఇప్పుడు అంతా రాక్షస నిలయం అయిపోయింది. వాళ్ళ సంగతి చూడమన్నాడు. అక్కడ ఉండేటువంటి రాక్షసులందరినీ వీళ్ళిద్దరు చంపారు రామలక్ష్మణుడు. ఎప్పుడైతే ఆ రకంగా చంపుతున్నారో తాటక వచ్చింది అక్కడి. రాముడు తాటకని సంహరించడం జరిగింది. ఇంతకీ తాటక ఎవరు అంటే ఆమె అప్సరస. ఈ అప్సరస ఏదో ఒక సందర్భంలో దాని దురదృష్టం ఒక మునిని బాధించబోయింది. ఆ ముని రాక్షసుడి కమ్మని శపించాడు. రాక్షసైన తర్వాత రాక్షసుడిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి సుందుడు అనేటువంటి ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకుంది. వాళ్ళకి మారీచుడు సుబాహుడు అని 2 కుమారులు కలిగారు. రామబాణం తగిలి శాప విమోచనం కలిగింది. ఏమి ముక్తి పొందింది, శాప విమోచనం కలిగింది. కనుక ఆమె మళ్ళీ అప్సరస అయిపోయి వెళ్ళిపోయింది. తాట విశ్వామిత్రుడి యాగం మొదలైంది. ఆయన యజ్ఞం మొదలు పెట్టాడు. రాక్షసులు వచ్చారు. రాముడు రణయజ్ఞం మొదలు పెట్టాడు. ఆయన యజ్ఞం పూర్తయింది. పూర్ణాహుతి చేస్తూ ఉన్నాడు. రాక్షసులందరినీ సంహరించాడు. సుబాహుని సంహరించాడు. మారీచుని వాయువ్యాస్త్రంతో 100 యోజనాల దూరంలో ఉండేటువంటి సముద్రంలో పడేటట్టు కొట్టాడు. విశ్వామిత్రుడి యజ్ఞం పూర్తయింది. పూర్ణాహుతి మిగిలినటువంటి ఆజ్యం అంతా పోసి అగ్నిదేవుడిని తృప్తిపరిచారు. కానీ రాముడి యొక్క రణయజ్ఞం పూర్తి కాలేదు. కాలాగ్ని తృప్తి చెందలేదు. ఈ యజ్ఞం ఇంకా నడుస్తుంది అని చెప్పి సూచనగా చెప్తాడు ఇక్కడ. అది విశేషం. ఆ తర్వాత రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి సీతా స్వయంవరానికి బయలుదేరారు. మధ్యలో అహల్య శాప విమోచనం అయింది. ఇక్కడ అహల్య ఎవరు అనేటువంటి విషయం చెప్పాడు. అహల్యని సృష్టించినటువంటి వాడు బ్రహ్మ. చాలా అద్భుతమైనటువంటి సృష్టి, చాలా అందమైనటువంటి అమ్మాయి. ఆ అద్భుతమైనటువంటి అందమైనటువంటి అమ్మాయిని చూసి ఇంద్రుడు మోహించాడు. నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నట్టు ఇంద్రుడు. అంటే బ్రహ్మదేవుడు ఎవరు అధిక పుణ్యాత్తుడైతే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. బ్రహ్మణ నిర్మితాహల్య ద్విముఖీ గో పరిక్రమాత్ దత్తా పురా గౌతమాయ విసృజేంద్రాదికాన్సురాన్. ఈ దేవతలందరినీ, ఇంద్రుడు మన దేవతలందరినీ వదిలివేసి ఆయన ద్విముఖీ గోవు యొక్క పరిక్రమ అంటే ప్రదక్షిణం చేశాడు గనక ఆ పుణ్యం వల్ల గౌతముడికి ఈ అమ్మాయినిచ్చి వివాహం చేశాడు బ్రహ్మదేవుడు. ఎప్పుడైతే ఇంద్రుడు ఆమెను కామించాడో అప్పుడు గౌతముడు ఇంద్రుడికి శాపం పెట్టాడు. తత్ఫలితంగా ఆయన సహస్రనేత్రుడు అయినాడు. రామ పాద ధూళి వల్ల, పాద స్పర్శ వల్ల అహల్య శాప విమోచనం పొందింది అన్నాడు. ఆ ఆశ్రమం నుంచి బయటికి వచ్చి కొంత దూరం వెళితే నది పారుతూ ఉంది. నదీ తీరాల్లోనే ఆశ్రమాలు ఉంటాయి.
ఈ నది దాటాలి అని చెప్పి అక్కడ ఉండేటువంటి నావికుడిని పిలిచాడు విశ్వామిత్రుడు. ఈ పాటికే అహల్య యొక్క శాప విమోచనం చేశాడన్న సంగతి కార్చిచ్చులా బాగుతుంది, అందరికీ తెలిసిపోయింది. ఆ నావికుడు రాముడి దగ్గరకు వచ్చి, అయ్యా నీ కాలు తగిలితే ఆ రాతిగా ఉన్నటువంటి ఆవిడ నాతి కాస్త ఇదైపోయిందట, నాటి అయిపోయిందిట, కాబట్టి మళ్ళీ నువ్వు కాలు కనుక పెడితే నా నావ ఏమవుతుందో, కాబట్టి నువ్వు నీ కాళ్ళు కడగని అని చెప్పాడు. ఆ చెప్పి ఆయన కాళ్ళు కడిగి నావ ఎక్కించుకున్నాడు అని ఆనంద రామాయణంలో ఉన్నది. దీనిని గుహుడికి అంటగట్టాం మనం, తర్వాత ఎప్పటికో గుహుడికి అంటగట్టి పాట కూడా రాస్తారు, చక్కని పాట. ఆగు స్వామి ఆగు అనుకుంటూ మంచి పాట ఒకటి ఉంది. కాబట్టి ఇది మనకి ఈ రామాయణంలో కనిపించేటువంటి విశేషం. కాళ్ళు కడగటము నావికుడు అన్నది ఈ రామాయణంలో కనిపించినటువంటి విశేషం. అక్కడి నుంచి మిథిలానగరం వెళ్ళారు. మిథిలానగరం దగ్గరికి వెళుతూ ఉండగా విశ్వామిత్రుడు తన శిష్యుడిని పంపించి జనక మహారాజుకి చెప్పమన్నాడు. ఏమని చెప్పమన్నాడంటే, త్వమహ గాదిజో రాజం రాజ్ఞో దశరథశ్చసి మయా పుత్రౌ సమానీతౌ వీరౌ శ్రీరామ లక్ష్మణౌ తౌ సీతోర్మిళయో పాణిగ్రహణం హి కరిష్యతః పణీకృతం త్వయా చాపం రామోయం ఖండయిష్యతి అని చెప్పి ముందే చెప్పించారు. అది కథ ముందే తెలుస్తుంది అని చెప్పింది. జనకుడికి ఏం చెప్పాడంటే, దశరథ కుమారులైనటువంటి శ్రీరామ లక్ష్మణులు మాతో వస్తున్నారు. మాతో అంటే మా విశ్వామిత్రుడు గురువు గారు అక్కడ ఉన్నారు, మాతో వస్తున్నాడు. విశ్వామిత్రుడు మీతో ఒక మాట చెప్పమన్నాడు. వాళ్ళు సీతా ఊర్మిళను వివాహం చేసుకుంటారు. నువ్వు పందెంగా పెట్టినటువంటి శివుడి ధనస్సున్నదే, ఆ శివధనస్సుని రాముడే పిలుస్తాడు. కాబట్టి వాళ్ళు కాబోయేటువంటి పెళ్లి కొడుకులు. ఒక వరుణ్ణి ఎలా అయితే ఆహ్వానిస్తావో ఆ రకంగా వాళ్ళిద్దరినీ ఆహ్వానించు. కానీ విల్లు విరిచే వరకు నువ్వు దీన్ని రహస్యంగా ఉంచేవరికి చెప్పొద్దు అని చెప్పి మా గురువు గారు నీకు చెప్పమన్నారు. విశ్వామిత్రుడు ఆజ్ఞని అన్నాడు. దశరథుడు జనకుడు సంతోషించి రామలక్ష్మణులని గజారోహణం చేయించి ఆనందంగా మేళతాళాలతో తీసుకొస్తున్నాడు సభా మండపానికి. అప్పటికి స్వయంవర మండపంలో అందరూ ఆశీనులు అయి ఉన్నారు. అక్కడ ఉండేటువంటి రాజకుమారులందరూ చూశారు, అరే వీళ్ళని అంత గొప్పగా ఊరేగింపుగా తీసుకొస్తున్నాడు, మనకెవరికి అలాంటి ఇది జరగలేదే, ఏమిటి విశేషం అని అనుకుంటూ ఉన్నారు. దాంతో కొంచెం అసూయ కూడా కలిగింది వీళ్ళ మీద. అసూయకు మొదటి మెట్టది. ఆ తర్వాత వాళ్ళు అలా ఊరేగింపుగా వస్తుంటే ఆ పైన మేడల మీద నుంచి అక్కడి నుంచి అక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళంతా చూసి, ఆహా అందగాడు, మన సీతమ్మకి తగిన భర్త, ఆ పక్కన ఉన్నాడే ఎర్రగా వాడు చాలా బాగున్నాడు, మన ఊర్మిళకి తగిన మొగుడు అని వాళ్ళందరూ కూడా ఆనందంగా అనుకుంటూ ఉన్నారట. సభలో ప్రవేశించారు. సభా మధ్యంలో పెద్ద ధనస్సు ఉన్నది. ఆ ధనస్సు ఏమిటి అన్నదానికి ఇక్కడ ఇచ్చినటువంటి వివరణ, త్రిపురాసుర సంహారంలో శివుడు ఉపయోగించినటువంటి ధనస్సు అది అని. త్రిపురాసుర సంహారంలో ఆయన మేరు పర్వతాన్ని ధనస్సు చేసుకున్నాడు. అంటే ఎంత బరువు ఉంటుందో మనం ఆలోచించవచ్చు. అలాంటి ధనస్సు అది. అయితే ఆయన శివుడు ఆ ధనస్సుని పరశురాముడికి ఇచ్చాడు. పరశురాముడు ఆ ధనస్సును ఉపయోగించి 21 మార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియ సంహారం చేశాడు. దుష్టులైనటువంటి క్షత్రియులందరినీ సంహరించాడు. ఆ తర్వాత ఈ ధనస్సుని జనకుడి దగ్గర పారేశాడు. ఉత్తముడి కదా నీ దగ్గరే ఉంచుకొని అక్కడ పారేసి వెళ్ళిపోయాడు. జనకుడు దగ్గర కుమార్తె సీతమ్మ వారు ఆ ధనస్సును తీసుకొని ఇట్లా గుర్రంలో పెట్టుకొని కాళ్ళ మధ్య ఆడుకుంటూ ఉంది. పరశురాముడు చూశాడు, ఈ మహాధనస్సుని ఆమె ఆడుకోగలిగింది అంటే ఆమె తప్పక లక్ష్మీదేవి అయి ఉంటుంది. లక్ష్మీదేవిని స్వీకరించవలసిన వాడేవాడు నారాయణుడు. కాబట్టి నారాయణుడు మాత్రమే ఈ ధనస్సుని ఎక్కువ పెట్టగలుగుతాడు. అందుకే జనకుడితో చెప్పాడు, సీతా స్వయంవరానికి పందెంగా ఈ ధనస్సుని ఎక్కువ పెట్టడాన్ని చెప్పు అని చెప్పి ఆయన చెప్పాడు. ఇది కథ. ఈ సంగతి జనకుడికి తెలిసి ముందే చెప్పాడు కనుక జనకుడు అదే మాట చెప్పాడు రాజులందరికీ కూడా.
చెప్పి ఆ మహాధనస్సును చూపిస్తే ఆ మహాధనస్సును చూసినటువంటి రాజులందరూ కూడాను చూసేవాళ్ళు మన వల్ల అయ్యే పని కాదు అని చెప్పి అశక్తులము అని చెప్పి తల వంచుకు కూర్చున్నారు. రావణాసురుడు వచ్చి ఆ ధనస్సును చూసి నవ్వుతూ ఏనవై నిర్మితాదేవా త్రైలోక్యం స్వవశేకృతం ఆందోళితో భుజాభిర్హి కైలాసేన వై మయా తస్యమే జనకాజ్యత్వం బలం పార్థివ సంసది ద్రష్టుమిచ్చతి కిం త్వమస్మిన్ లఘుచాపే తృణోపమే. గట్టి పరవక లాంటి శాపంని దగ్గర నా బలాన్ని చూపించమంటావా? నేను ఎట్లాంటి వాడిని? దేవతలందరినీ జయించినటువంటి వాడిని నా భుజ బలంతో. అంతేకాదు ముల్లోకాలను నేను వశం చేసుకున్నాను. ఈ భుజాలతో కైలాస పర్వతాన్ని కదిలించి వేసినటువంటి వాడిని. అలాంటి నన్ను ఓ జనక మహారాజా ఈ రాజులందరి ముందు కూడాను గట్టి పరక లాంటి ఈ ధనుస్సుతో నా బలాన్ని ప్రదర్శించమంటావా అన్నాడట. అని వెళ్ళిపోయి నవ్వుకుంటూ ఆ ధనస్సుని ఎత్తుదామని చెప్పి ఎడమ చేస్తూ ప్రయత్నం చేశాడు. కదల్లే. 2 చేతులు పట్టుకొని ప్రయత్నం చేశాడు. ఆమె చెయ్యి కుడి చెయ్యి కదల్లే. 20 చేతులతోనూ ప్రయత్నం చేశాడు తన భుజబలం అంతా ఉపయోగించి. కొంచెం పైకి లేచింది. పైకి లేచింది కదా, ఇక నారి తొడగాలి, ఎక్కువ పెట్టాలి కదా. అందుకని 19 చేతులతో దాన్ని పట్టుకొని 27 కిందకి దించాడు. అంతే. ఆ ధనస్సు కాస్త గుండెల మీద పడింది. ఆ పడ్డ పాటుకి ఆ ధనస్సు కింద పడ్డవాడు విలవిల్లాడాడు. దాని నుంచి బయటికి రాలేకపోయాడు. దశకంఠుడి యొక్క కిరీటం కాస్త కూడాను ముక్కలు చెక్కలైపోయి పడిపోయింది. గిలగిలా కొట్టుకుంటుంటే ఆయన ఉడుపులు కూడా ఊడిపోయాయి. రాజులందరూ కూడా పక్కపక్క నవ్వారు. ఈ రాజుల ముందా అని అన్నాడు కదా ఇంతకుముందు ప్రగల్భం. వాళ్ళందరూ కూడా నవ్వారు. నవ్వితే జనకుడు అన్నట్ట, కోపి వీరోస్తి భూమౌ జీవదానం కరోత్వస్మై దశాశ్చాయ నృపాగ్రత. మీరు దశకంఠుడి యొక్క జీవదానం చేయండి, ప్రాణదానం చేయండి అయ్యా ఎవరైనా సరే ఒక వీరులు అని చెప్పి ఆ సభలో ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి అన్నాడు. అంటే ఇప్పుడు విశ్వామిత్రుడు అన్నట్ట, కిమంతం రావణస్యాజ్యత్వం పశ్యతి సభాంగణే జీవయజ్ఞం రాక్షసేద్రం సజ్జంకురు ధనుస్థితం అన్నాడట. అంటే ఏమిటి, నువ్వు ఈ రావణుడి యొక్క అంతం చూడదలుచుకున్నావా ఏమిటి సభాంగణంలో? రామా, వాడికి జీవదానం చెయ్యి, ప్రాణదానం చేసి ఈ ధనస్సుని ఎక్కుపెట్టు అని చెప్పి ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు. శ్రీరాముడు లేచాడు. రాజులందరూ అనుకున్నట్ట అది మహాశాపం, రావణుడు అంత వాడు దాని కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు, ఈ పిల్లాడి వల్ల ఏమవుతుంది అని అనుకున్నారు. పెదవి విరిచారు అంటాడు. జనకుడు అనుకున్నట్ట, కాయం బాల కోమలాంగ వేదం చాపం సుదుర్ధరం కించాదక తృషాకాంత సాగరం శ్వసయిష్యతి. చాతక పక్షి దప్పికతో సాగరంలో ఉండేటువంటి జలాలన్నీ తాగలుగుతుందా? అసాధ్యం. అలాగే వీడు ఈ పిల్లవాడు కాయం బాల, బాలుడి శరీరం, కోమలంగా ఉన్నటువంటి వాడు. ఈ శాపము దుర్ధరమైనటువంటి శాపం. ఈ దుర్ధరమైనటువంటి శాపాన్ని ఏం చేయగలుగుతాడు అనుకుంటున్నాడట జనకుడు. సభాంగణంలో పైన జనకుడి భార్య, ఆమె పేరు సుమేధ, ఆమె ఇంకా ఇతర స్త్రీలు అనుకున్నారట, ఆ ధనస్సుని తేలిక చేసి రాముడు ఎత్తేటట్టు చేస్తే సీతాదేవికి తగిన వరుడు అవుతాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా దేవతలను ప్రార్థిస్తున్నారట. సీతమ్మ వారు అక్కడి నుంచి చూసి దేవతలను ప్రార్థించింది. ఏమనంటే, ఈ ధనస్సుని పువ్వులాగా తేలిక చేయండి, మీ యొక్క శక్తిని రాముడి భుజాలలో ప్రవేశపెట్టండి, రాముడు ఆ ధనస్సుని ఎత్తేటట్టు మీరు ఆశీర్వదించండి. మీరు అలా గనక చేసి రాముడి చేత ధనస్సుని ఎక్కుపెట్టంటే నేను 14 సంవత్సరాలు నివృత్తిని అవలంబించి నేను వనవాసం చేస్తానని మొక్కున్నది దేవతలకి. రాముడు ధనస్సుకు ప్రదక్షిణ
చేసి నమస్కారాలు చేసి శివుణ్ణి ధ్యానించి ఆ శివధనస్సుని ఎడమ చేతితో ఎత్తి అల్లెతాడుని బిగించాడు. అల్లెతాడుని బిగించడానికి ప్రయత్నం చేస్తుండగానే ఆ ధనస్సు 3 ముక్కలైంది. అప్పుడు మహాధ్వని కలిగింది. ఆ ధ్వనికి నిస్తావర్గద మోహం ఆ ధ్వనికి అప్పుడు నక్షత్రాలు రాలిపడ్డాయి అంటే ఇక లజ్జ సిగ్గుపడ్డాడు రావణాసురుడు. అక్కడి నుంచి క్షణంలో మాయమైపోయాడు కనపడకుండా. ఎప్పుడైతే ఈ ధనస్సు విరిగిపోయిందో సీతాదేవి వచ్చి రత్నమాలని రాముడి కంఠంలో వేసింది. వెంటనే రాముడిని దగ్గరికి తీసుకొని విశ్వామిత్రుడు తొడ మీద కూర్చోబెట్టుకొని శిరస్సు మూసుకున్నాడు. ఇలా ఆఘ్రాణించాడు ఆ శిరస్సు మీద ఆనందంగా. జనకుడు ఏం చేశాడంటే వెంటనే ఇప్పుడు జనకుడికి ముందే తెలుసు విష్ణువే చేయగలుగుతాడని, తన కుమార్తె లక్ష్మీదేవిని చెప్పారు కదా వీళ్ళు మునులు. కాబట్టి ఈ కుమార్తెని సీతాదేవిని తీసుకెళ్లి ఆయన యొక్క 2వ తొడ మీద కూర్చోబెట్టాడు. లక్ష్మీనారాయణ తన తొడ మీద కూర్చుంటే విశ్వామిత్రుడు లాంటి మహామునికి ఎంత ఆనందం ఉంటుందండి. పరమానంద స్థితిని అనుభవించాడు విశ్వామిత్రుడు అంటారు. ఆ విధంగా కౌశికుడు తన జన్మ సార్థకమైంది అనుకున్నాడట. ఇతర రాజులు ఉన్నారు, వాళ్ళు అనుకున్నారట మనకి టైం బాగలేదు, ఇది మనకి జయకాలం కాదు, కాబట్టి మళ్ళీ వచ్చి రాముడి సంగతి మనం చూద్దాం, ఇప్పటికి మనం వెళ్ళిపోదాం అని చెప్పి లేస్తున్నారట. జనకుడు వాళ్ళని ప్రార్థించాడు, అయ్యా మీరందరూ వచ్చారు, వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరి వివాహం అయ్యే వరకు ఉండి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళండి అని చెప్పి వాళ్ళందరినీ కోరి వాళ్ళు ఉండటానికి వసతి ఏర్పాట్లు చేసి అవన్నీ కూడా వీడిలో అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. చేసి వీళ్ళకి అంతఃపురంలో చక్కని విడిది రాముడికి విశ్వామిత్రుడికి లక్ష్మణుడికి ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే దశరథుడికి ఆహ్వానం పంపించాడు. దశరథుడు సపరివారంగా మిథిలకు వచ్చాడు. మిథిలా నగరానికి వచ్చిన తర్వాత జనకుడు ఆయన్ని ఆదరించాడు, పూజాధికాలు జరిగాయి, మర్యాదలన్నీ చేశాడు. చేసిన తర్వాత ఆయన్ని ఒక కోరిక కోరాడు, అయ్యా నా కుమార్తె సీతను అయోనిజ అని, ఈ అయోనిజ అయినటువంటి సీతను శ్రీరాముడికి ఇచ్చి వివాహం చేయటానికి, నా కుమార్తె ఊర్మిళ ఆమెను లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేయటానికి, నాచే సాకబడినటువంటి నా బంధువుల యొక్క కుమార్తెను మాండవి శృతకీర్తి వీళ్ళిద్దరినీ కూడాను భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేయటానికి అనుమతించాల్సింది అని చెప్పి ఆయన వాళ్ళని కోరాడు. ఈయన దానం ఇస్తున్నాడు. దానం పుచ్చుకునేటువంటి వాడు దశరథుడు. ఎవరు ఎక్కువ ఇచ్చేవాడు ఎక్కువ, పుచ్చుకునేవాడు ఎక్కువ అంటే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడిని ప్రార్థిస్తున్నాడు. వివేకానందుడు ఈ మాటే చెబుతాడు, నేను దానం చేస్తున్నానని ఎప్పుడు కూడా అనుకోబోకు, దానం చేసే అవకాశం నీకు ఇస్తున్నాడు వాడు, కాబట్టి వాడి ముందు మోకరిల్లి దానాన్ని ఇవ్వు అని చెబుతాడు వివేకానందుడు. దశరథుడు ఆ రకంగా దానాన్ని స్వీకరించడానికి ఒప్పుకుంటూ, సరే గాని ఈయన సీత అయోనిజ అయిందన్నాడు, ఎందుకయింది అని అడిగాడు. నువ్వు తెలుసుకోవాలి కదా, అయోనిజ ఎట్లా అయింది? మామూలుగా బిడ్డలు కలుగుతారు, అంతేగాని ఈమె అయోనిజ ఎట్లా అయింది సీతాదేవి అని చెప్పి అడిగితే సమాధానం శతానందుడు చెబుతున్నాడు పురోహితుడు. అయ్యా పూర్వకాలంలో పద్మాక్షుడు అని ఒక రాజు ఉన్నాడు. అందరూ కూడాను లక్ష్మి కావాలి లక్ష్మి కావాలి అని లక్ష్మీదేవి కోసం వెంపర్లాడుతుండటం చూసి ఆయన కూడా లక్ష్మీదేవి కోసం తపస్సు చేసి లక్ష్మిని కోరాలి అని అనుకున్నాడు. లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. అమ్మా నువ్వు నా పుత్రికగా జన్మించు అని కోరాడు. కోరితే లక్ష్మీదేవి అన్నది, ఏమయ్యా నేను శ్రీ మహావిష్ణువు యొక్క భార్యని, నువ్వు అడిగినంత మాత్రాన్ని నేను ఇంటికి రాలేను కదా, మా ఆయన్ని అడుగు అన్నది. అంతే కదా. అంటే అప్పుడు ఈ పద్మాక్షుడు మహావిష్ణువుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. మహావిష్ణువు ప్రత్యక్షమై
ఒక మాతులింగ ఫలాన్ని ఇచ్చాడు. మాది ఫలం అంటాను. ఈ మాతులింగ ఫలాన్ని ఈయన చేతిలో పెట్టి మాయమైపోయినాడు. ఏం మాట్లాడు. పద్మాక్షుడు మహాప్రసాదంగా ఆ ఫలాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని ఆ ఫలాన్ని ఒలిచాడు. ఒలిస్తే అందులో చిన్న బిడ్డ ఉంది. ఆ బిడ్డని ఎత్తుకొని ఇంటికి వెళ్ళాడు. చాలా అందంగా ఉన్నది, బంగారు కాంతులు ఈలుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఆ కన్యని ఇంటికి తీసుకెళ్లి పుత్రికగా స్వీకరించాడు. మాతులింగ ఫలం నుంచి కదా ఆమె వచ్చింది కనుక ఆమెకి మాతులుంగి అని పేరు. పద్మాక్షుడు పెంచుకున్నాడు గనక ఆమె పేరు పద్మాయి. ఆ తర్వాత ఆమెను పెంచి కొంచెం పెద్ద చేసి స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి వచ్చినటువంటి రాజులు, వాళ్ళలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. దేవదానవుల యొక్క స్వభావాలు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అందులో దైవీ స్వభావం ఉండొచ్చు, దానవ స్వభావం ఉండొచ్చు, యజ్ఞ స్వభావం ఉండదు, గంధర్వ స్వభావం. ప్రతి వాటిలోనూ ఏదో స్వభావం ఉంటుంది. అలాంటి స్వభావాలు ఉండేటువంటి రాజులందరూ కూడా వచ్చాడు. వాళ్ళతో పద్మాక్షుడు అన్నాడట, ఆకాశ నిరవర్ణేన యస్వాంగం పరిలేపయత్ దదామి తస్మై పద్మేయం సత్యం జ్ఞేయం వచోమమ అన్నాడట. ఆకాశంలో ఉండేటువంటి నీలపు రంగుని ఎవడైతే తన శరీరానికి లేపనంగా పెట్టుకోగలుగుతాడో, ఉంచుకోగలుగుతాడో, కలిగి ఉంటాడో అలాంటి వాడికి నా కూతురునిస్తాను అన్నాడు. ఆకాశపు నీలి వర్ణాన్ని ఒంటి మీద రాసుకోవడం ఎవరికి సాధ్యమవుతుంది? ఈ అసాధ్యమైనటువంటి విషయం చెప్పాడు. చూస్తే ఆ అమ్మాయి చాలా సౌందర్యవతి, వదిలిపెట్ట బుద్ధేయటం లేదు వీళ్ళకి. ఈయనేమో ఇలాంటివి చెప్పాడు కాబట్టి ఇక అలవి కాని పందెం పెడతావా అని చెప్పి కోపించి వాళ్ళందరూ కూడాను ఈయన మీద యుద్ధానికి వచ్చి యుద్ధం చేశారు. రాజులందరూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇందులో ఆసురీ ప్రవృత్తి ఉండినటువంటి రాజులు కొంతమంది ఉంటారు. వాళ్ళేం చేశారు, గబగబా అంతఃపురంలో జొరబడి ఈ పద్మని ఎత్తుకుపోదామని ప్రయత్నం చేశారు. పద్మ ఏం చేసింది, వెంటనే యాగాగ్నిలో దూరిపోయింది, యాగాగ్నిలోకి ప్రవేశించింది. వాళ్ళంతా చూశారు, ఎక్కడా కనపడలేదు. నగరాన్నంతా ధ్వంసం చేశారు, భూమినంతా పెళ్లగించారు, ఈ పద్మాక్షుడు అన్నవాడిని సంహరించారు. మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. సగరమంతా కూడా శ్మశానంలాగా మారింది. చెబుతారు, మునులు సర్వము త్యజిస్తారు, లక్ష్మి ఎందుకు కోరరు అంటే, లక్ష్మిని కోరితే లక్ష్మ్యోహో చిత్తస్య చాంచల్యం భయం శోకో వధాపిచ భవత్యేవ మహద్దుఃఖం తస్మాత్ తాం పరివర్జయే అని చెప్పి ఆ లక్ష్మిని మేము వదిలిపెడతాము అంటారు. ఎందుకంటే లక్ష్మిని కోరినటువంటి వాడు పద్మాక్షుడు నశించాడు. లక్ష్మి వల్ల చిత్తచాంచల్యం కలుగుతుంది, భయం కలుగుతుంది, శోకం కలుగుతుంది, హింస కలుగుతుంది, మహాదుఃఖం కలుగుతుంది. కనుక లక్ష్మిని ఎప్పుడు కూడా కోరకూడదు. మహావిష్ణువుని పూజిస్తే మహావిష్ణువుతో పాటు లక్ష్మి వస్తుంది మనకి. అంతేగాని లక్ష్మిని డైరెక్ట్గా మనం పిలవకూడదు. కోరితే పద్మాక్షుడికి పడినటువంటి గతే పడుతుంది. పురాణ కథల్లో చాలా వాటిల్లో ఈ విషయం చెప్పబడింది మనకి. సరే, ఈమె అగ్నిలో యాగకుండంలో అగ్నిలో ఉండిపోయింది కదా. అప్పుడప్పుడు ఆ అగ్నిలో నుంచి బయటకు వచ్చి యాగకుండం దగ్గర ఇలా పచారులు చేస్తూ ఉంది. ఒకనొక సందర్భంలో రావణుడు పైన తిరుగుతూ పుష్పక విమానాలు పోతే ఈ అమ్మాయిని చూశాడు. అద్భుతమైనటువంటి సౌందర్యవతి. వెంటనే గబగబా దిగి ఆయన పట్టుకోపోయినాడు. ఈమె దొరకకుండా అగ్నిలో దూకింది. అగ్నిలో దూకడం చూశాడు కదా. ఆహా, అయితే ఈ అమ్మాయి ఈ కన్య అగ్నిలో ఉంది అని చెప్పి తాను ఆ అగ్నిని మొత్తాన్ని చల్లార్చాడు. చల్లార్చి ఆ హోమగుండం మొత్తం కూడా చెలికాడు. హోమాగ్నిని చల్లార్చడం కానీ, హోమగుండాన్ని కెలకటం కానీ, హోమం చేసేటప్పుడు కూడాను ఆ పుల్లల్ని ఇట్టిట్టా కెలికి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం కానీ చేయకూడదు. అగ్నిదేవుడి యొక్క కడుపులో మనం కెలికినట్లుగా అవుతుంది అని చెప్పి చెప్తారు సాంప్రదాయం.
కాబట్టి ఆ తప్పు చేశాడు రావణాసురుడు. చేసిన తర్వాత కెలికితే అందులో 5 రత్నాలు దొరికాయి. అమ్మాయి దొరకలేదు. ఈ 5 రత్నాలని పెట్టెలో పెట్టి తీసుకుపోయి పూజా మందిరంలో పెట్టాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో అంటే పూజా మందిరం నుంచి తన యొక్క శయ్యా మందిరానికి వెళ్ళి తన యొక్క భార్య అయినటువంటి మండోదరితో, ఏమో నీకోసం 5 రత్నాలు తెచ్చాను, పూజా గృహంలో తెచ్చాను అంటే, అట్లానా తీసురా బస్సు చూపిస్తా. ఏమో పోయింది, పూజా గృహంలో పోయింది. పెట్టని తెరుదామంటే అది కదిలితేనా చాలా బలం ఉన్నది, చాలా బరువు ఉన్నది. ఆమె కదిలించలేక ఏమంటే చాలా బరువు ఉంది, నా వల్ల కావటం లేదని వచ్చి ఈయన వెళ్ళి ఆ పెట్టని కదిలిద్దాం అనుకున్నాడు. కదల్లే. ఎంత ప్రయత్నం చేసినా కదలటల్లే. ఈ లోపల మంత్రులు అందరూ కూడా కూడారు. రాజుగారు రాణిగారు అక్కడ పూజా మందిరంలో ఏదో హడావుడి పడుతున్నారంటే వస్తారు కదా. ఇందులో బుద్ధిమంతుడు అన్నాడు, ముందా పెట్టెలో ఏముందో చూడండి, ఆ తర్వాత మనం దాన్ని ఎలా తీయాలో చూద్దాం. పెట్టె మూత తీస్తే అందులో అమ్మాయి ఈ కన్యారత్నం కనపడింది. రత్నం లేదు, కన్యారత్నం. ఆ కాంతికి, ఆమె కాంతికి రాక్షసుల కళ్ళన్నీ మూతలు పడ్డాయట. రావణుడికి ఆమె ఎక్కడున్నదో ఎట్లా లభించిందో తెలుసు. కాబట్టి పద్మాక్షుడి కదా ఈ జరిగింది, ఈ నాశనం, ఇదంతా కూడా మండోదరికి చెప్పాడు. చెప్పి ఈ అమ్మాయి ఆ అమ్మాయే అని చెప్పాడు. మండోదరికి భయం వేసింది. రావణుడితో అన్నది, ఈ కన్య నీ కులనాశనం చేసేది, దీని గురించి నీకు ఇంత తెలిసి కూడాను లంకకి ఎందుకు తెచ్చావు? వంశనాశనానికే? ఆమెను అడవిలో వదిలిపెట్టు. బాల్యంలోనే ఇలా ఉన్నదే ఈమె, ఇంత చేసిందే. పద్మాక్షుడి మొత్తం నాశనం అయిపోయింది కదా, బాల్యంలోనే ఆమె ఇంత చేసిందే, యవనంలో ఇంకెంత చేస్తుందో. దీనివల్ల నీకు మృత్యువు సంభవించే ప్రమాదం నాకు కనపడుతుంది, దీన్ని లంకలో ఉంచొద్దు అంటే రావణుడు వెంటనే సరే తీసుకోపోండి, అడవిలో పారేయండి అన్నట్టు. అంటే మండోదరి అన్నది ఆమె చూసినంత మాత్రాన్ని చంపేటట్టున్నది. కంటి చూపుతో చంపుతాను, చూసినంత మాత్రానే చంపేటువంటి స్వభావం ఆమెలో కనపడుతుంది. కాబట్టి ఆమెను బయట తిరగనియొద్దు, ఆ పెట్టెని భూమిలో పాతి పెట్టండి. గృహస్థాశ్రమం స్వీకరించి కూడాను జితేంద్రియుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు మాత్రమే ఆమెని పెంచగలరు. కాబట్టి అక్కడ ఆమె పెరుగుతుంది. ఈ చరాచర ప్రకృతిలో సర్వ ప్రాణులలో వ్యాపించి ఎవడైతే ఉన్నాడో అతడి వద్ద, అతడి ఇంట్లో ఆవిడ చిరకాలం ఉంటుంది. చరాచరేషు సర్వత్రా ఆత్మరూపేణ యస్థిత తస్యగేహే చిరంకాలం స్థాస్యతీయం న సంశయ అని చెప్పి ఆమె చెప్పింది. అట్లాంటి వాళ్ళ ఇంట్లోనే ఆమె ఉండగలదు అని చెప్పింది. మొదటిది జనకుడు, రెండవది శ్రీరాముడు. మండోదరి అప్పుడే చెప్పింది అలాంటి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అని. అప్పుడు ఆ బాలిక వాళ్ళతో అన్నదట, యస్యామహం పునర్లంకాం రాక్షసానాం వధాయిత నిధనాయ దశాస్య సపుత్రస్య సమంత్రిణః. నేను మళ్ళీ వస్తాను లంకకి, నువ్వు పారేస్తున్నావు కదా, నేను మళ్ళీ వస్తాను, వచ్చి రావణుడిని సంహరిస్తాను, రావణుడి పుత్రుల్ని సంహరిస్తాను, రావణుడి యొక్క మంత్రుల్ని సంహరిస్తాను. ఆ విధంగా వాళ్ళందరి సంహారం కోసమే నేను మళ్ళీ లంకకు వస్తాను రెండవసారి. అద తృతీయ వేళాయాం ఆగత్యా పునస్య నికుంభజం పౌండ్రకంత్వం శతశీర్షంచ రావణ. నేను మళ్ళీ మూడోసారి కూడా వస్తాను, వచ్చి నికుంభుడి యొక్క పుత్రుడైనటువంటి పౌండ్రకుణ్ణి నేను సంహరిస్తాను. అలాగే శతశీర్ష రావణుడు ఉంటాడు, అప్పుడు వాణ్ణి కూడా నేను చంపుతాను. అంతేకాదు అనిష్యామి పునర్గత్వ పునర్యాస్యామి తత్పురీం అహం చతుర్థ వేళాయాం అద్భుతం మూలకాసురం అని. కుంభకర్ణుడి కుమారుడు ఉన్నాడు మూలకాసురుడు అని. వాడిని చంపడానికి నేను మళ్ళీ 4వసారి వస్తాను లంకకి.
కాబట్టి నేను మీకు మళ్ళీ మళ్ళీ లంకకి రావాల్సి ఉన్నది, నన్ను ఏదో ఎక్కడో తీసుకెళ్లి పడేద్దామని అనుకోకండి అని చెప్పి మరీ వెళ్ళింది. రావణుడు ఆ మాటలు చెబుతుంటే భయం పుట్టి చంపేద్దాం అనుకున్నాడు. అక్కడే చంపేద్దాం అనుకున్నాడు పిల్లని. మండోదరి అన్నది పొరపాటు ఆ పని చేయదు, బ్రహ్మదేవుడు చెప్పిన మాటే. నీకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయిరా, నువ్వు ఇప్పుడు ఆ పిల్లని చంపినట్లయితే నిన్ను చంపేవాడు ఎవడో వెంటనే వస్తాడు, ఇప్పుడే చంపేస్తుంది ఆ పిల్ల నిన్నే. కాబట్టి నువ్వు పొరపాటును కూడా ఆ పిల్లని ఏదో చేద్దామని అనుకొని మృత్యువుని ఆహ్వానించబోకు అని చెప్పి రావణుడిని వారించింది. రాక్షసుల పెట్టిని తీసుకెళ్లి మిథిలా నగరంలో ఆ బయట ఉండేటువంటి చోట దాచిపెట్టారు. ఆ మిథిలా నగరం పరిసరాల్లో ఆ పొలంలో భూమిలో దాచిపెట్టారు. జనక మహారాజు ఆ భూమిని ఒక బ్రాహ్మణుడికి దానం చేశాడు. ఆ బ్రాహ్మణుడు ఆ భూమిని దున్నుకోవడానికి ఒక రైతును పెట్టుకున్నాడు. ఒక మంచి రోజు చూసి ఆ రైతు ఆ భూమిని దున్నుతున్నాడు. దున్నుతూ ఉండగా నాగలి ములుగుకి ఈ పెట్టె తగిలింది. ఆ పెట్టెని పైకి తీసి అందులో ఏముందో కూడా చూడలేదండి. రైతు ఆ రోజు ధర్మ 4 పాదాలు నడుస్తుండేటువంటి రోజేమో అది. ఆయన తీసుకువచ్చి ఈ పెట్టెని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. బ్రాహ్మణుడు అనుకున్నాడు, ఆ రాజుగారి యొక్క దానం చేత వచ్చినటువంటిది కదా, ఇది రాజుగారికి చెందింది అని చెప్పి తీసుకెళ్లి జనక మహారాజుకి ఇచ్చాడు. జనకుడు అన్నాడు, ఆ భూమిని నీకు దానం చేశాను కాబట్టి అందులో ఏం దొరికినా నీదే, నాకేం సంబంధం లేదు, నువ్వే తీసుకుపో అన్నాడు. అంటే నువ్వు నాకు భూమి దానం చేశావు అన్నావు సత్యమే, భూమిలో ఉన్నవన్నీ నావెందుకు అవుతాయి, ఇది నీదే, నువ్వు తీసుకో అన్నాడు ఈయన. వీడిద్దరి మధ్య సంవాదం నడుస్తూ ఉన్నది. ఈ నడుస్తుండేటువంటి సంవాదంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళు అన్నారు, అయ్యా ఇదంతా ఎందుకు, ముందు ఆ పెట్టెలో ఏముందో చూడండి అన్నారు. పెట్టె తెరిస్తే అందులో ఈ కన్య కనపడింది, బాలిక రూపంలో కనపడింది. ఆ బాలికని అంటే ఆమె ఒక్కొక్క చోట ఒక్కొక్క స్థాయిలో కనపడుతుంది చూడండి. వాళ్ళకి భ్రమ కల్పిస్తూ ఉన్నది అమ్మవారు. ఆ చిన్న శిశువుగా ఉండేటువంటి ఆ బాలికని తీసుకొని తనకి బిడ్డలు లేరు కనుక సాక్కుందామని చెప్పి జనకుడు కూడాను ఆ అమ్మాయిని తీసుకున్నాడు. స్వీకరించి సాక్కోవడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఆమె ఈయన దగ్గర ఉండింది. ఎప్పుడైతే జనకుడు ఆ అమ్మాయిని స్వీకరించాడో అప్పుడు దేవతలు పూలవాన కురిపించారు. రత్నాలు పెట్టినటువంటి పెట్టెలో అమ్మాయి దొరికింది కదా ఇప్పుడు, కాబట్టి ఆమెకి రత్నావతి అన్నటువంటి పేరు వచ్చింది. అగ్నిలో ఉండి దాక్కున్నది, అగ్ని నుండి బయటికి వస్తుంది కాబట్టి ఆమె అగ్నిగర్భ అన్నారు. నాగటి చాలులో దొరికింది కాబట్టి ఆమెని సీత అన్నారు. జనకుడి చేత సాకబడింది కాబట్టి ఆమెని జానకి అన్నారు. మిథిలా నగరంలో నివసించింది కాబట్టి మైథిలి అన్నాడు. ఇన్ని పేర్లు ఉన్నాయండి. ఈ పేర్లలో ఏదైనా ఎప్పుడైనా ఉపయోగించవచ్చు, మనమే అర్థం చేసుకోవాలి ఆవిడ సీత అని. ఇదంతా చెప్పాడు శతానందుడు. చెప్పి చూశావా, ఆ రోజున పద్మాక్షుడు ఏదైతే కోరాడో, అంటే ఆకాశ నీలవర్ణాన్ని లేపనంగా కలిగినటువంటి వాడికి నా కూతుర్ని ఇస్తానన్నాడు కదా, ఇవాళ శ్రీరామచంద్రుడు అదే రంగు కలిగినటువంటి వాడు, ఆకాశ నీలవర్ణం కలిగినటువంటి వాడు. కాబట్టి పద్మాక్షుడి కోరిక తీరబోతున్నది అని చెప్పి అనగానే దశరథుడు కూడా ఒప్పుకున్నాడు. బాగుంది. కాబట్టి అంతా కూడా దశరథుడి బంధువులందరూ కూడాను సపరివారంగా ఇచ్చేశారు. అక్కడ వివాహ లగ్నము ముహూర్తము అంతా కూడాను మునులు నిర్ణయించారు. వివాహ మండపానికి వాళ్ళు ప్రవేశించారు. స్వస్తివాచకము దశరథుడు అక్కడ ఉండేటువంటి ఆచారాలు, గ్రామాచారం, కులాచారం, వృద్ధాచారం, దేశాచారం, ఈ ఆచారాలన్నింటినీ కూడా పాటిస్తూ, సువాసిని ఆచారం వీటన్నిటినీ పాటిస్తూ పూజలు చేసిన తర్వాత పూర్ణకుంభంతో మండపాన్ని పూజించింది. ఆ తరువాత వశిష్ఠుడి ఆజ్ఞతో వధువుని పూజింపజేశాడు. చూడండి ఎంత గొప్ప ఇదో, వధువుని పూజింపజేశాడు వశిష్ఠుడు. మనం ఇప్పుడు వరపూజ అని చేస్తాం, కానీ ఆ రోజున వధువు పూజ జరిగింది. ఆ వధువుని పూజించిన తర్వాత వధువుల మధ్య తెరబెట్టారు. తెరబట్టి శ్రీదేవి తనయ శివసుఖకరో మిత్రస్య శ్రీకంపణ
సర్వే తే మునయశ్చలా దశ దిశ సర్పా మృగేంద్రాక్షగా నద్య పుణ్య సరోవరాణి దినిజాతీర్థాణి పుంజాసని ఇంద్రో వన్యమరా నదీ జలదయ కుర్వంతు మంగళం అంటూ మంగళాష్టకాలు చదివారు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ కాశీపతేర్యస్మరణం విధేయం అని చెప్పు వాళ్ళందరూ కూడాను ఆ లగ్న శుభలగ్నానికి ఓం పుణ్యాహం అంటూ తెరదీసి వాళ్ళిద్దరికీ కూడా పాణిగ్రహణం చేయించి ఓం పుణ్యోస్తు అని చెప్పి పాణిగ్రహణం చేయించారు. 3 రోజులు వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ భోజనాలు అన్ని ఏర్పాట్లు చేశాడు. 4వ నాడు అనేకమైనటువంటి దివ్య వస్తువులను వీళ్ళకిచ్చి జనకుడిని వాహన సంపత్తి వీటితో విడిదికి పంపించాడు. అయోధ్యకు విడిదికి పంపించాడు. 1 రోజులు వాళ్ళు విడిదిలో ఉన్నారు. ఆ 1 రోజులు ఉన్న తర్వాత ఇక వాళ్ళందరూ కూడాను మేము అయోధ్యకు బయలుదేరుతాము అన్నారు. అయోధ్యకు బయలుదేరుతుంటే సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి ఈ 4 పిల్లలు వధువులు కంటతడి పెట్టారు. జనకుడి భార్య సుమేధాదేవి వాళ్ళని ఓదార్చింది. జనకుడికి దుఃఖం ఆగలే. గద్గద స్వరంతో ఏతావత్కాల పర్యంతం సీతాజ్యాలి అలితామయ్య అధునాత్వం అమితాస్వగ్రే లాలయాంబ కృతేక్షణై దయాదృక్కులతో వాళ్ళని పాలించవయ్యా అని చెప్పి దశరథుడిని కోరుకున్నాడట. ఇంతకాలం నేను వాళ్ళని ప్రేమగా చూసుకున్నాను, వాళ్ళని లాలించాల్సింది నువ్వు దయాదృక్కులతో వాళ్ళని పాలించు లాలించు అన్నాడు. దశరథుడు వాళ్ళకి సరేనని చెప్పి సపరివారంగా అయోధ్యకు బయలుదేరాడు. 3 ఆమడల దూరం వెళ్ళారండి వీళ్ళు. ఒక్కసారి వాళ్ళకందరికీ కూడా దుశ్శకునాలు కనపడ్డాయి. ఈ దుశ్శకునాలు ఏమిటి అని చెప్పి అభయం ఏమిటి అని చెప్పి వశిష్ఠుడిని అడిగితే వశిష్ఠుడు అన్నాడట, ఇవన్నీ భయాన్ని సూచిస్తున్నా ఆ భయం కూడా త్వరలోనే తొలగిపోతుంది, అభయాన్ని కూడా సూచిస్తున్నాయి, కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు అని. ఇంతలో పరశురాముడు భయంకరాకారంతో వచ్చాడు. దశరథుడు వణికిపోయి పరశురాముడి మీద కాళ్ళ మీద పడి నన్ను నా పుత్రుల్ని రక్షించు అని వేడుకున్నాడు. పట్టించుకోలేదు పరశురాముడు. పట్టించుకోకుండా శ్రీరాముడితో త్వం రామనామ ఇది మన్నామనో చరసతి క్షత్రియాధమా, ఓ క్షత్రియాధముడా నా పేరు పెట్టుకొని వేడు తిరుగుతున్నావేంటి రామ అని చెప్పి, ద్వంద్వ యుద్ధం ప్రయేచ్ఛాసు యది త్వం క్షత్రియోసిమే, నువ్వు క్షత్రియుడు అయితే నేను నీతో యుద్ధం చేస్తాను. ఎప్పుడు పురాణం జజ్జరం చాపం భక్వాత్వం కథతే ముదా, పుచ్చిపోయినటువంటి వీళ్ళు పురాణం పాత ఇల్లు దాన్ని నువ్వు ఎరగొట్టి నువ్వేదో పెద్ద గొప్ప పని చేశాననుకుంటే ఆనందిస్తున్నావేమో. ఇదంతా వైష్ణవం చాపం ఆరోపయసి చేదు గుణం, నువ్వు ఈ వైష్ణవ చాపాన్ని ఎక్కుపెట్టి, ఈ వైష్ణవ చాపాన్ని గుణం అంటే ఆ అల్లెతాడు తగిలించి ఎక్కుపెట్టు. తరిహి యుద్ధం త్వయా సార్థం నకరోమి రూపాత్మజ నోచే సర్వాన్ హనిష్యామి క్షత్రియాంతకరస్వహం, నేను క్షత్రియాంతకుడు అని తెలుసు, నువ్వు ఆ పని చెయ్యలేకపోతే మీ అందరినీ చంపుతానన్నాడు. అంటే రాముడు అన్నాడు, రఘువంశంలో వాళ్ళు బ్రాహ్మణుల పైన గోవుల పైన అస్త్రాలు వేయరు, కాబట్టి మా ప్రాణాలు మీకు ఇష్టం అర్పిస్తున్నాం, మీ ఇష్టం అన్నాడు. పరశురాముడు వినిపించుకోలే. నిజంగా క్షత్రియుడు అయితే నువ్వు పని చేయి అని చెప్పి రెచ్చగొట్టాడు. ఆ పరశురాముడి యొక్క కోపానికి భూమి కంపించింది, ఆయన ప్రకటిస్తున్నటువంటి కోపానికి. శ్రీరాముడు వైష్ణవ శాపాన్ని తీసుకొని నారిని తొడిగి బాణాన్ని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని చూపమన్నాడు. అంతేగా, నా బాణం వృధా పోకూడదు, ఇదిగో వైష్ణవ శాపం ఎక్కుపెట్టాను, బాణం ఎక్కుపెట్టాను, దీనికి లక్ష్యాన్ని చూపించు. నువ్వు కదా ఎక్కుపెట్టమన్నావు, ఎక్కడ వేయాలి బాణం, లక్ష్యాన్ని చూపించన్నా. పరశురాముడికి ఏం చెప్పాలో తెలియలేదు.
నీ దగ్గర 2 ఉన్నాయి. ఒకటి నీ గమన వేగం, అకస్మాత్తుగా మా ముందుకు రాగలిగాడు కదా, గమన వేగం ఒకటి ఉన్నది. 2 నువ్వు సంపాదించుకునేటువంటి పుణ్యం ఉన్నది. ఈ రెండిట్లో దేన్ని కొట్టేయమంటావు చెప్పమన్నాడు రాముడు. అంటే పరశురాముడు అన్నాడు, పుణ్యం పోతే మళ్ళీ సంపాదించుకుంటా తపస్సు చేసి, కానీ తపస్సు చేసుకోవడానికి నేను మహేంద్రగిరికి పోవాలంటే నాకు గమనం ఉండాలి కదా, కాబట్టి నా పుణ్యాలు నువ్వు కొట్టేసుకో, ఈ గమన వేగాన్ని మాత్రం ఉంచు అన్నాడు. రాముడు బాణం వదిలాడు, ఆ పుణ్యాలు తగ్గిపోయినాయి. ఎప్పుడైతే ఆ పుణ్యం అంతా తగ్గిపోయిందో ఈయనకి అర్థమైపోయింది. ఏమని అర్థమైంది అంటే, పూర్వం నేను తపస్సు చేస్తున్నప్పుడు మహావిష్ణువుని గురించి ఆయన తపస్సు చేశాడు. గౌతమి నదీ తీరంలో తపస్సు చేసినప్పుడు విష్ణువు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై కార్తవీర్యుడు మొదలైనటువంటి దుర్మార్గులైనటువంటి రాజులు భూమండలంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ సంహరించడానికి కావలసినటువంటి శక్తిని నేను నీకు ప్రసాదిస్తున్నాను. దానికోసం నా తేజస్సులో ఒక భాగాన్ని, తేజో అంశాన్ని నేను నీకు ఇస్తున్నాను. త్రేతాయుగంలో నేను దశరథ రాముడిగా అవతరించి ఆ తేజస్సును తిరిగి నేను గ్రహిస్తాను అని విష్ణువు చెప్పాడు. ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చి రామ మహాబాహు జానే త్వాం పరమేశ్వరం పురాణ పురుషం విష్ణుం జగత్సర్గలయోద్భవం. ఈ జగత్తుని సృష్టించి పోషించి లయించగలిగినటువంటి వాడివి అయినటువంటి ఆ పురాణ పురుషుడైనటువంటి మహావిష్ణువువి నువ్వే అని చెప్పి ఆయన ఆ రామరామ మహాబాహు అంటూ ఆయన్ని కీర్తిస్తూ ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి రాముడిని ఆయన ప్రార్థించాడు. ఆ విధంగా ప్రార్థించినటువంటి తర్వాత శ్రీరాముడు ప్రసన్నుడై భార్గవరాముడిని వరం కోరుకోమన్నాడు. అంటే భార్గవరాముడు ఏం కోరాడంటే, నీ భక్తుల సహవాసం, నీ యందు నిరంతరమైనటువంటి భక్తి కలిగేటట్టు అనుగ్రహించు. భాగవతంలో కోరికేది కూడా అనుగ్రహించు అని చెప్పి పరశురాముడు కోరాడు. శ్రీరాముడు అనుగ్రహించాడు. పరశురాముడు వెళ్ళిపోయాడు. దశరథుడికి మేమంతా బతికి బయటపడ్డాము అని ఆనందించి అయోధ్యకి తిరిగి వచ్చాడు. ఈ బంధుగణాలందరినీ, తనతో పాటు వచ్చినటువంటి బంధువులు ఉన్నారు, వాళ్ళందరినీ సత్కరించాడు. విందులు సత్కారాలు అయిపోయిన తర్వాత అందరూ కూడా ఎటువంటి అటు వెళ్తున్నారు. కైకేయి తమ్ముడైనటువంటి యుధాజిత్తుని పిలిచి తన దగ్గరే ఉంచుకున్నాడు. తన దగ్గరే ఉంచుకొని నువ్వు కొంతకాలం మాతో ఉండు అని చెప్పి ఉంచుకున్నాడు. ఈ శ్రీరామాదులు తమ యొక్క భార్యలందరితో కూడాను శుభ్రంగా అక్కడ శ్రీనివాస్ గారు హారతికి ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడాను ఆ విధంగా ఈ తమ ముందు ఆ రాజమందిరాల్లో సుఖంగా ఉన్నారు. ఈశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు, ఏవం గిరీంద్రజే ప్రోక్తం సీతాయాశ్చరితం సీతాయాశ్చ స్వయంవరం అస్య సర్గస్య శ్రవణాన్ మంగళం లభ్యతే నరైహి అని. ఈ సర్గ సీతా స్వయంవరం అన్నటువంటి సర్గ ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడాను మంగళం కలుగుతుంది అని చెప్పారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాదయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయ అస్తు మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహి